Audio. పాస్టర్ మరి గంటా శాంసన్ బాబు గారు మరి గడిచినటువంటి దినాల్లో ఈ యొక్క క్రీస్తు రాకడకు సిద్ధపరచు సువార్త మహోత్సవములు ఈ కార్యక్రమము లేకుంటే ఈ యొక్క కూటముల నిమిత్తము మరి ఫోన్ చేసి ఈ దినము ఈ 16వ తారీఖు 2వ దినము రాత్రి వేళ వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని కోరినప్పుడు చక్కగా వారు మన ఆహ్వానమును మన్నించి మరి రాత్రి వేళలో ఇక్కడికి రావటానికి ఆయన ఇష్టపడ్డారు. చాలా దూర ప్రాంతము బెట్రగుంట ప్రాంతము నుండి ఈ రాత్రి వారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఈ రాత్రి చక్కని వర్తమానమును వారు అందించుటకు సిద్ధపడి ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా మరి చక్కగా మరి దేవుని యొక్క వాక్యమును వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ దైవ సేవకులకి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ సభలకు ఇక్కడికి రావడానికి ముఖ్యంగా సహోదరులు సురేష్ గారు చాలాసార్లు కాంటాక్ట్ చేశారు. ఈ విధంగా మనం అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది. 15, 16 తారీఖుల్లో ఈ సభలు జరుగుతున్నాయి. మీరు 16వ తారీఖు వస్తే బాగుంటుంది. ముగింపు సభలో దేవుని సందేశం ఇస్తే బాగుంటుందని తలుస్తున్నాం. మీరు ఆ టయాన్ని ఆ డేట్ని కొద్దిగా అనుకూలపరచుకోండి. తగ్గిసి హామింగ్ వస్తుంది. అనుకూలపరచుకొని మీరు మా మధ్యకు రావాలి అని చెప్పి వారు కోరినప్పుడు నేను అంగీకరించాను. ఎందుకంటే వీరు థియలాజికల్ స్టడీస్ చేసేటప్పుడు నేను వీళ్ళకి టీచింగ్ చేయడానికి వెళ్ళాను. నేను బైబిల్ కాలేజీల్లో పనిచేస్తాను. దాదాపుగా ఇప్పటికి ఒక 4,500 మంది దైవ సేవకుల్ని తయారు చేయగలిగినటువంటి కృప దేవుడు మనకు అందించాడు. దేవుని కృపను బట్టి వీరందరూ కూడా దేవుని పరిచర్యలో చక్కగా వాడబడుతున్నప్పుడు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు వారు నాతో కూడా ఇక్కడ ఉండడం సంతోషం. మీకు మధ్యాహ్నం మాట్లాడినటువంటి దైవజనుడు కమలాకర్ కూడా నా స్టూడెంటే. మన దగ్గరే వారు థియలాజికల్ ఎడ్యుకేషన్ చేశారు. చక్కగా మంచి తలాంతులు కలిగిన బిడ్డలు వీళ్ళు, విధేయత కలిగిన బిడ్డలు. పాటలు రాయడం కానీ, స్వరకల్పన కానీ, గానం కానీ అన్నీ కూడా వాళ్ళు చేయగలిగే కృప దేవుడు వారికి అందించాడు. అందుని బట్టి నేను చాలా సంతోషపడతాను వీని గురించి మాట్లాడుతున్నప్పుడు. అలాగే చాలామంది ఈ 2 రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ ఇటు ఏపీలో మన దగ్గర తర్బీదు పొందినటువంటి బిడ్డలు చాలామంది దేవుని కొరకు నమ్మకమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి సమయంలో మీతో కూడా ఉండే అవకాశాన్ని అందించాడు. యాక్చువల్గా 7:30కే మేము ఇక్కడ ఉండాలని కోరారు. కానీ కొద్దిగా రోడ్డు సరిగా లేనందువలన మా వెహికల్ కొద్దిగా స్లోగా రావడం జరిగింది. అందువల్ల మీ మధ్య కొద్దిగా ఆలస్యంగా వచ్చాను, క్షమించమని కోరుతున్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క సందేశంలోనికి వెళదాము. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని ఇక్కడ ఉన్న దైవజనులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ద్రాక్షవనంలో మనం అందరం పనిచేసే భాగ్యం దేవుడు అందించాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న దేవుడు వాటన్నిటిని అనుకూలపరిచి తన సువార్త వ్యాప్తిలో తన సహాయం మనకు అందిస్తున్నందుకు దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తర్వాత ప్రార్థన చేసి ఒక చిన్న పాట వచనం పాడతాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుతున్నా నేను, గమనించండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని
బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. మరొకసారి చదువుతున్నాను. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. దేవుడి యొక్క వాక్య భాగాన్ని మన వినికిడిలో, మన ఆత్మీయ జీవితాల కొరకు మన జీవితాలు సరిచేయబడి దేవుని సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి మార్చబడి దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి దేవుడి భాగాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో వంచి కళ్ళు పోయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, శ్రేష్ఠుడా, అతి సుందరుడా, మీకు వందనములు చెల్లిస్తున్నాం రాజా. మీరు 2 దినాలు ఈ సభలు ఏర్పాటు చేసి మీరు ఎన్నుకున్న మీ బిడ్డల ద్వారా వర్తమానం అందించి బిడ్డలను ఆత్మీయంగా బలపరచడానికి, విశ్వాసములు స్థిరపరచడానికి, మీ రాకడ కొరకు ఎదురు చూడడానికి, సిద్ధపడడానికి మీరు అందిస్తున్నటువంటి సందేశాల కొరకై స్తోత్రాలు. ఈ రాకడ అతి సమీపంగా ఉందని మేము గ్రహిస్తున్నాం. పరిస్థితులన్నింటిని బట్టి మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు గమనించినప్పుడు మీ రాకడ అతి సమీపంగా ఉందని తలుస్తున్నాము. దానికి సూచనలు మేము చూస్తూ ఉన్నాము స్వామి. ఎవరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు కనుక ప్రతి బిడ్డ రక్షణ పొందాలనే ఉద్దేశంతో మీరు రాకడ ఆలస్యం చేస్తున్నారు అని మేము ఉద్దేశిస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఎంత ప్రేమ మా పట్ల మీకున్నది. ఈ భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు, సకల వంశములకు సంబంధించిన వారు, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలనేది నీ యొక్క ప్రణాళిక అయి ఉన్నది. నీకు స్తోత్రాలు. ఆ ఉద్దేశంతో నాయనా ఈ సభలు బిడ్డలు ఏర్పాటు చేశారు. మీకు మహిమకరంగా, ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరంగా, స్థానిక సంఘానికి, సేవకులకు దీవెనకరంగా ఈ సభలను మీరు జరిపించి ముగించడానికి ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దివ్యమైన మాటలు మీరు మాకు అందించి మీ జీవవాక్కులతో బిడ్డలను దర్శించమని కోరుకుంటూ పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేస్తూ నీ పరిశుద్ధాత్మ అభిషేకము బిడ్డల మీద మీరు ఉంచి మీ రాకడ కొరకు బిడ్డలు సిద్ధపరచమని సజీవమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా దేవుని బిడ్డలారా, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటల వరకు కూర్చోగలరు వీళ్ళు? 9:30, 10:30కి ఇవ్వమంటారా? 10కి స్తోత్రం. ఇక్కడ టైము అక్కడెక్కడ ఒక మాట రాసి ఉన్నారంట. క్లుప్తంగా మాట్లాడేవారు ధన్యులు, వారు మరలా పిలువబడుదురు అని. పాస్టర్ గారు సభలు పెట్టి పిలిచి దైవ సేవకులకు అక్కడ ముందు ఒక మాట రాసి పెట్టాడంట. క్లుప్తంగా మాట్లాడేవారు ధన్యులు, వారు మళ్ళా పిలువబడుదురు అని. అదొక ధన్యత. ఎంత క్లుప్తంగా మాట్లాడితే అంత మంచి సేవకుడు. ఒకవేళ లెంగ్తీ సెర్మన్, ఉపదేశం ఉంటే అదొక్కరో నీరసంగా అనిపిస్తుంది. కానీ ఆత్మీయంగా ఉన్నటువంటి బిడ్డలకి ఎంతసేపు వర్తమానం అందించినా అది ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎల్రయ్య అన్నట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ఫ్రెండ్ ఒక అతను పంజాబ్కి వెళ్ళాడు మిషనరీగా. అక్కడ హల్లెలూయా చెప్పంటే చాలా దీర్ఘం తీస్తారంట వాళ్ళు. ఒకవేళ హల్లెలూయా అన్నాడు అనుకోండి, హల్లెలూయా అంటారు. నేనేం పంజాబ్ పోలే. నా స్నేహితుడు ఒక మిషనరీగా వెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు, పెద్దోళ్ళు, వృద్ధులు కూడా
ఎంత చక్కగా చెప్తారంటే చెప్తారు మనోళ్ళు అలియా అలియా. అది ట్రాన్స్లేషన్లో ఇన్నే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎల్రయ్య అన్నట్టు ఉంటుంది. ఏమంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా హాయిగా చెప్పాలి దేవుని స్తుతిస్తూ. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ, అది మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మహాజ్ఞాని సొలొమోను గారు ఈ మాటలు రాస్తున్నాడు. క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలి అంటే కింద పాతాళం ఉందని దాని భావం. రెండోది ఏమంటున్నాడంటే తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు అని చెప్తున్నాడు. అంటే పరలోకం పైన ఉందని, పాతాళం కింద ఉందని. పరలోకానికి పాతాళానికి మధ్యలో మనం ఉన్నామని. భూమి మీద 3 లోకాలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ. ఒకటి పరలోకం, రెండవది భూలోకం, మూడవది పాతాళ లోకం. అంటే పాతాళ లోకానికి పరలోకానికి మధ్యలో భూలోకం ఉంది. ఈ భూమి మీద మానవుని ఉంచాడు ప్రభువు. 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశాన్ని వాతావరణం కలిగి ఉన్న ఆకాశం అంటాం, అట్మాస్ఫిరిక్ హెవెన్. జాగ్రత్త వింటూ ఉండండి, నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మొదటి ఆకాశంలో పక్షులు ఫ్లైట్లు ఎగురుతాయి. అది భూమి మీద నుంచే మనము మొదటి ఆకాశాన్ని చూడవచ్చు. అది వాతావరణం కలిగి ఉన్నటువంటి ఆకాశం. పక్షులు అక్కడే, ఆకాశ పక్షులు చూడండి అన్నాడు కదా యేసయ్య. పక్షులు మొదటి ఆకాశంలోనే ఉంటాయి, ఫ్లైట్ కూడా మొదటి ఆకాశంలో ఎగురుతుంది. ఈ భూమి మీద నుంచి 2వ ఆకాశం కూడా చూడవచ్చు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవి భూమి మీద నుంచే మనం చూస్తున్నాం కదా. అది స్టెల్లర్ హెవెన్ అంటారు, నక్షత్ర రాసులు ఉన్నటువంటిది. సూర్యుడు ఇక్కడ నుండి దాదాపుగా 149,85,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని అంచనా వేశారు. మరి ఆయన దాటుకుంటేనే కదా 3వ ఆకాశం. కాబట్టి మొదటి ఆకాశము వాతావరణం ఉండేది, 2వ ఆకాశము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండేది. వాటిని దాటుకున్నప్పుడు 3వ ఆకాశం ఉంటుంది, అక్కడే పారడైజ్ ఉంది. యేసు క్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆ దొంగ, రక్షించబడిన దొంగ, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావు అన్నాడు. అప్పుడు పారడైజ్ ఎక్కడుంది? ప్యారడైజ్ ఎక్కడుంది? కింద ఉంది. అది మృతుల లోకము లేక పాతాళ లోకం అనొచ్చు. దాన్ని మృతుల లోకము లేక పాతాళ లోకము అనొచ్చు, క్రింద ఉన్నటువంటి ఆ భాగాన్ని. అందులో ప్యారడైజ్ అనేది ఒక అపార్ట్మెంట్, పరదైస్ అనేది ఒక అపార్ట్మెంట్. అది నీతిమంతులు ఉండే చెర. అది నీతిమంతులు ఉండే చెర. ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత చూద్దాం, టైం తక్కువగా ఉంది కాబట్టి తర్వాత చూద్దాం. అది ప్యారడైజ్ పైన ఉంటుంది, మధ్యలో చాస్మా ఉంటుంది, అందులో మనుషులు ఎవరు ఉండరు, అదొక చీకటి గొయ్యి, అది చాస్మా. దాని కింద టార్మెంట్ ఉంటుంది. ప్రస్తుతం వర్క్ చేసేది అదే. అంటే చనిపోయిన తర్వాత ప్రభుని తిరస్కరించిన వారు, అవమానపరిచిన వారు, పాపమును ఒప్పుకోకుండా పాపంలోనే చచ్చిపోయినటువంటి వారు టార్మెంట్లో ఉంటారు. అదే పాతాళం, లోకల్ జైలు అంటారు దాన్ని. కింద ఉంటుంది అది. ఇప్పుడు ప్రస్తుతం పనిచేసేది అదే. ఇప్పుడు చూడండి, కింద ఉన్నటువంటి ఈ పాతాళ లోకమును తప్పించుకోవాలి. అప్పుడు అక్కడ పారడైజ్ ఉంది, దాని కింద చాస్మా ఉంది, దాని కింద వచ్చి టార్మెంట్ ఉంది, అక్కడ అగ్నిజ్వాలలు. యేసుస్వామి చెప్పాడు కదా, యేసుస్వామి ఒక మాట చెప్పాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు లాజరు ఉన్నాడు,
అయితే బీదవాడైన లాజరు చనిపోయాడు. అది దేవదూతల చేత అబ్రాహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనుపోబడ్డాడు అని యేసయ్య చెప్పాడు. లూకాసు వార్త 16:22లో మీరు దాన్ని చూస్తారు. వెంటనే 23వ వచనంలో ధనవంతుడు కూడా చనిపోయాడు అని చెప్తాడు. వాడు పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ వేతన పడుచున్నాడు. అప్పుడు ఆయన ఒక ప్రార్థన చేశాడు. తండ్రివైన అబ్రహామా, అదిగో నీ దగ్గర నీ రొమ్మును ఆనుకున్నాడు లాజర్ని. ఆయన నంపి ఒక్కరో ఆ నీళ్లు బొట్టు నా అంగిట్లో వేసి చల్లార్చు, ఈ యొక్క అగ్నిజ్వాలలో నేను యాతన పడుచున్నా అన్నాడు. 23వ వచనం, 24వ వచనం, 25వ వచనం చదివినప్పుడు ఆ మ్యాటర్ ఉంటుంది అక్కడ. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 22లో బీదవాడు చనిపోతాడు, అబ్రహామునికి వెళ్తాడు. లోక సంబంధంగా అతడు బీదవాడే, కానీ విశ్వాస సంబంధంగా లాజరు భాగ్యవంతుడు. యాకోబు పత్రిక 2:5 ప్రకారం నోట్ చేసుకుంటుండే ఇండ్ల కింద చదువుకోండి. సో అతడు విశ్వాస సంబంధంగా భాగ్యవంతుడు. అతడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ పరదేశికి అబ్రహాము రొమ్ము అనే పేరు ఉంది. ఎందుకని పెట్టాడు అబ్రహామును? అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆ పరదేశికి అబ్రహాము రొమ్ము అని పేరు పెట్టాడు. అబ్రహాము రొమ్ము ఆనుకోవటానికి కొనుపోబడ్డాడు. దేవదూతలు తీసుకెళ్లారు ఆయన్ని. కానీ ధనవంతుని గురించి అలా రాయబోద్ది బైబిల్లో. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడాను అని రాస్తాడు. కానీ అతడు వెంటనే ఆ టార్మెంట్ అనే ప్లేస్కి వెళ్ళిపోయాడు. అగ్నిజ్వాలలో నేను యాతన పడుచున్నా, లాజరు నంపి నా నోరు ఆ యొక్క నీటి బొట్టును వేసి నా యొక్క దప్పిక తీర్చు. ప్రభు ఒక మాట చెప్పాడు అబ్రహాము ద్వారా, భూలోకంలో నీ ఇష్టానుసారంగా బ్రతికావు, నువ్వు లెక్క చేయలేదు, నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట, నువ్వు కట్టిందే వస్త్రం, నువ్వు తినిందే తిండి, నీ ఎదుట ఎవరు బలహీనులు కనబడ్డా, దరిద్రులు కనబడ్డా, అక్కర్లో ఉన్నవారు కనబడ్డా లెక్క చేయకుండా బ్రతికావు నువ్వు. కాబట్టి నువ్వు పాతాళానికి వెళ్ళిపోయావు. అక్కడ యాతన ఉంది, ఇక్కడ నెమ్మది ఉంది. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి పోజాలకుడినట్లు మీకు మాకు మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది. అగాధమే చాస్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆకలి వేసేవాళ్ళు, నిద్ర వచ్చేవాళ్ళు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన విషయం. పాతాళమైన దానికి కొద్దిగా వివరణ ఇచ్చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. సో పరదేశు అది నీతిమంతులు ఇచ్చారా? పరదేశుకిని పాతాళానికి మధ్యలో, అగ్నిజ్వాల ఉండే స్థలానికి పరదేశుకిని మధ్యలో ఒక అగాధం ఉంది. దాని పేరు చాష్మా. అందులో ఎవరు ఉండరు, అది ఒక చీకటి గొయ్యి. పాతాళంలో ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. ఈ సైడ్కి వచ్చేస్తే టైటాన్ అనే ఒక ప్రాంతం ఉంది. అది నోవాహు కాలంలో దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని వారిని ఇష్టపడి వారిని మోహించి వివాహం చేసుకొని పిల్లలుగా అన్నారు. అయితే ప్రభు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలని, భూలోకంలో ప్రజలను వీళ్ళు నాశనం చేశారు, వీరందరూ కూడా పాపము చేశారు, ఇంకా వీరి యొక్క పాపము ఆకాశానికి అంటుకుంటుంది, కానీ వీడిని తుడిచిపెట్టేస్తాం జలప్రలయం ద్వారా అని నిర్ణయం తీసుకున్నారు ప్రభు. వారికి జన్మించినటువంటి పిల్లలే నెఫీలీలు. ఇంగ్లీష్ తర్జుమలో వాళ్ళని జైంట్స్ అంటారు, రాక్షసులు. జైంట్ అని రాశాడు, రాక్షస సమూహం. ఈ రాక్షస సమూహము భూమి మీద లేకుండా తుడిచిపెట్టడానికి ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ కుటుంబమే నోవాహు కుటుంబం. సఫల కూడా దేవుడు మహింపరచండి కొట్టగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబమే నోవాహు కుటుంబము. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడయ్యాడు. నోవాహు దేవునితో నడిచినటువంటి వాడు. అందుకనే నోవాహుకి ప్రభు చెప్పాడు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. నేను చెప్పినట్లుగా ఈ భూమి మీదకి జలప్రలయం రాబోతుంది అని అనౌన్స్ చేసినప్పుడు 120 సంవత్సరాలు ఆయన ఉపదేశం చేసిన ఎవరో లెక్కించలే.
లెక్క చేయలే, కేర్లెస్గా ఉన్నారు. ప్రభు చెప్పినట్టు ఆకాశ తూములు విప్పబడ్డాయి, వర్షం ప్రచండంగా కుమ్మరించబడింది, నోవాహు ఓడ పైకి లేచింది. స్తోత్రం. నోవాహు ఓడ పైకి లేచింది. ఆ ఓడలో ఆ కుటుంబం ఉంది. నోవాహు భార్య, తన 3 కుమారులు, తన 3 కోడళ్ళు, మొత్తం 80 లోపలికి వెళ్ళిపోయారు. ప్రభు ఆ యొక్క ఓడ తలుపును మూసివేశాడు. చిన్నగా అది లేచింది నీళ్ళ మీద. బైబిల్ ఏం చెప్తుందంటే అది లేచింది, అది నడిచింది, అది నిలిచింది అని చెప్తాడు. స్తోత్రం. నీళ్ళ మీద నుంచి లేచింది, నడిచింది, నిలిచింది అని చెప్తాడు. అలాగే యేసు క్రీస్తు యొక్క ప్రభు రాకడ సమయంలో కడపర శబ్దం మోగుతుండగానే మృతులు అక్షయులకు లేపబడినప్పుడు ఆ రోజు జీవించినటువంటి విశ్వాసులు మార్పు చెంది మహిమ దేహం ధరించుకొని వారు మనము కలిసి ఇప్పుడు వధువు సంఘం పైకి లేస్తుంది, మేఘాల మీద పోతుంది, మధ్యాకాశంలో నిలబడుతుంది. స్తోత్రం. సభలు కొట్టండి. దానికి దీన్ని కనెక్ట్ చేశాడు. నోవాహు ఓడ ఎలాగ లేచిందో, అది ఎలాగ నడిచిందో, అలాగా అరారాతు కొండల మీద నిలబడిందో, అలాగే సంఘము కడబొర శబ్దం మోగుతుండగానే మృతులు అక్షయులుగా లేపబడినప్పుడు, సంఘం మార్పు చెందినప్పుడు వారు ఎత్తపడతారు. మేఘాలు వస్తాయి, మేఘం మీద వెళ్తాం, తర్వాత మధ్యాకాశంలో నిలబడతాం. తర్వాత నోవాహు ఎలా దిగువచ్చాడు కిందకి, అలాగే పరిశుద్ధ సంఘం కిందకు వస్తుంది. స్తోత్రం. అద్భుతం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయింది. అసలు పాతాళం ఉందా అని ఆలోచన చేస్తే బైబిల్ ప్రకారం ఈ మాటలు మనం చెబితే అది దేవుడు లేడు, దేవదూతలు లేరు, దెయ్యాలు లేవు. తోయినప్పుడు ఆ లోపల భయంకరమైనటువంటి అరుపులు వినబడ్డాయి వాళ్ళకి. ఇదేంది అరుపులు అని అనుకుంటే, దేవుని సేవకులు బైబిల్ ప్రకారం బోధిస్తున్నప్పుడు వారు పరలోకం నరకం ఉందని చెప్పారు కదా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదని చెప్పారు కదా, బహుశా అదే ఉండొచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. వారిద్దరి పేర్లు ఏంటంటే డిమిక్టీ ఎజెక్టో, డాక్టర్ అజాకో. ఒక్కసారి మీరు నాకు ముందున్న వాళ్ళు చెప్పండి ఆ మాటలు. డాక్టర్ డిమిక్టీ ఎజెక్టో. నోరు తిరగదు, నేనే ప్రాక్టీస్ చేశా. డిమిక్టీ ఎజెక్టో, డాక్టర్ అజాకో. వీళ్ళిద్దరు కమ్యూనిస్ట్ శాస్త్రజ్ఞులు. అయితే లోపల పాతాళం ఉన్నది అని వారు ఒక కన్క్లూజన్కి వచ్చారు. అరే, బైబిల్ ప్రకారం ఇది కరెక్టే కదా, అలాగైతే ఈ ప్రజలందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలా. సత్యము తెలుసుకోకుండా ఉన్నారు, మనం కూడా తెలుసుకోలేదు కదా, స్వయంగా మనం చూసాం. అంతే ఇదో ఉష్ణోగ్రత ఉన్నట్టుంది, ఇందులో కొలుద్దామని చెప్పి ఉష్ణోగ్రతను కొలిసినప్పుడు 2000 ఫారెన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత అందులో ఉంది. మన వేసవికాలంలో ఎన్ని డిగ్రీలు వచ్చింది? 40 నుంచి 45 దాకా వచ్చిందా? 45 అనుకుందాం. 40 నుండి 45కి వస్తేనే మనం తట్టుకోలేకపోయినాం కదా. ఎక్కడ ఏసీలు ఉన్నాయో చూసుకున్నాము కదా, ఆ కూలర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకున్నాం, చెట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకున్నాం. సరే, మనం ఎందుకంటే ఈ యొక్క ఎండ తాపానికి మనం చాలా చాలా ప్రయత్నాలు చేసాం. 45 డిగ్రీలకే 2000 ఫారెన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత కింద పాతాళంలో ఉన్నదంటే అది ఎంత భయంకరమో కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు. వాళ్ళకు నిర్ణయానికి వచ్చి ఒక మాట చెప్పారు. అయితే ఒక పని చేద్దాం, పాతాళం అన్నది బైబిల్ ప్రకారం కరెక్టే అని మనం కూడా నమ్ముతున్నాం కాబట్టి ఈ సత్యము ప్రపంచం తెలుసుకోవాలా, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా, బైబిల్ నమ్మాలా, యేసుని నమ్ముకోవాలా, పాప క్షమాపణ పొందాలా, వారు పరదేశంలోకి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలా. పాతాళం ఉందని అంటే పరలోకం కూడా ఉందని కదా దాని అర్థం అన్నారు. స్తోత్రం. పాతాళం ఉంది మనం చూసాం, దానికి ఆపోజిట్ పరలోకం ఉండాలి కదా. అయితే పరలోకం కూడా ఉంది అనే నిర్ణయానికి వచ్చి అమేనియా సాటియా అని ఒక దినపత్రికలో వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. అమేనియా సాటియా అదొక దినపత్రిక, రష్యన్ దినపత్రిక. దాంట్లో ఏమని ఇచ్చారంటే, నేను నా సహోదరుడు డిమిక్టీ ఎజెక్టో, నా పేరు డాక్టర్ అజాకో, నా స్నేహితుడి పేరు డిమిక్టీ ఎజెక్టో, మేము ఇద్దరం కలిసి భూగర్భ పరిశోధన చేస్తున్నప్పుడు అనూహ్యం అనేటువంటి విషయాన్ని మేమే చూసాం కళ్ళారా. అది బైబిల్ ప్రకారము అవినీతి పరులు, దేవుని ఎరగనటువంటి వారు, పాపాత్మలు చనిపోతే పాతాళానికి వెళతారు అనే మాట, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదనే మాట, అది ఖచ్చితమే, అది బైబిల్ ప్రకారము కరెక్టే. అది మేము నమ్మాం, ప్రపంచం కూడా తెలుసుకోవాలి వాస్తవాన్ని అని మేము ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాం ఇద్దరం కలిసి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. పాతాళం కన్ఫర్మ్ అయిపోయింది.
నేను అందుకని జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు పాతాళంలోనికి వెళుతారు. పాతాళ బలమును తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూమి మీదకి ఆయన ఎత్తించాడు. ఆత్మ ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని పరలోకం నుండి కిందకి మానవ చరిత్రలోనికి వచ్చి మానవుని స్థానంలో, మానవుని పక్షంగా, మానవుని యొక్క కొరకు తన ప్రాణాన్ని దారబోయడానికి, తన రక్తాన్ని చిందించడానికి అదే కారణం. బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24, 25 వచనాలు మీరు చదివినప్పుడు ఆ మాటలు ఉన్నాయి. ఒకసారి నాకు ప్రక్కన ఉన్న వారు చదివి వినిపిస్తండి తొందరగా. యోహాను సువార్త 5వ అధ్యాయం. నాకు వినపడుతుంది, మీరు ఆడే చదవచ్చు, వినపడుతుంది నాకు. చదువు. 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. స్తోత్రం. ఆ పాతాళ బలమును తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చాడు మానవుడిగా. ఆత్మవై పుత్రనాంశి అంటే అర్థం అదే. అంటే ఆత్మ ఉన్న దేవుడు పుత్రుడిగా జన్మించాడు అని దాని అర్థం. దేవుడు ఆత్మ కదా. ఆత్మ ఉన్న దేవునికి శరీరాన్ని అమర్చి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఈ భూమి మీదకి మానవ చరిత్రలోనికి పంపించాడు. ఎందుకు అని అంటే పాతాళ బలము నుంచి తప్పించి పరలోకంలోనికి మనం వెళ్ళాలనేది దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించేటప్పుడు అడుగుతా మిమ్మల్ని ఒక 2 మాటలను చెప్పాలి, మీ ఇష్టం. అదే రక్షణ ప్రణాళిక. ఈ రక్షణ ప్రణాళికను దేవుడు తన కుమారుని ద్వారా ఏర్పాటు చేశాడు. ఈ పాతాళం నుంచి తప్పించబడాలంటే ఈ భూమి మీద మనిషి జీవించే కాలంలోనే, జీవిత దినాల్లోనే, వాని యొక్క ఆయుష్ ఉన్నటువంటి ఆ సమయంలోనే, వాడి బొందులో ప్రాణం ఉన్నప్పుడే సువార్త విని యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధుల జాబితాలోనికి వారు రావాలి. రాకపోయినట్టయితే పాతాళానికి వెళ్తారు. అక్కడ ఊరు తప్పించలేరు. ఇప్పుడు కింద ఉన్న ఆ మృతుల లోకములో పరదైస్ ఇప్పుడు లేదు. అక్కడ నేను 3వ ఆకాశం చెప్పాను కదా, పరదైస్ అక్కడ లేదు. ప్యారడైజ్ ఎక్కడ ఉంది అని అంటే ఆయన మరణించి పునరుద్ధరణై లేచిన తర్వాత చెరగా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. అది 3వ ఆకాశంలో ఉంచాడు అని అపోస్తలుడైన పౌలు మనకు చెప్పాడు. 2వ కొరింథీ పత్రిక 12:2లో 2:3 చదివినప్పుడు ఆ మాటలు ఉంటాయి. 3వ ఆకాశంలో ప్యారడైజ్ అక్కడ ఉంచాడు. అక్కడే మనం పరలోకంలోనికి మనం వెళ్ళగలం. పాతాళమును తప్పించుకొని పరలోకానికి వెళ్తారు ఎవరనంటే బుద్ధిమంతుడు అన్నాడు. స్తోత్రం. అయితే పాతాళం ఉన్నదని తెలుసుకుంటే పరలోకం కూడా ఉందని తెలుసుకోవాలి కదా. అని ఎవడు పోతాడు? పాతాళం ఎలా ఉంటుంది చూద్దాం. పాతాళం గురించి కొన్ని మాటలు నేను ధ్యానించేటప్పుడు ఇలా రాసుకున్నాను. పాతాళము ఏమనుకుంటుంది అని పెట్టుకున్న ఒక బిట్ రాసుకోగలిగితే రాసుకోండి. మీకు లైట్ దగ్గరలో ఉంటే రాసుకోండి. పాతాళము ఏమనుకుంటుంది? అది ఒక గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని ఉందంట. స్తోత్రం. ఎట్టుందంట? పాతాళం ఏమనుకుంటుంది? నేను వాక్యాన్ని ధ్యానించేటప్పుడు లేఖనాల ప్రకారము దాన్ని అలా నేను మెన్షన్ చేశాను. అదే మీకు చెప్తున్నాను. ఏమనుకుంటుందంటే గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని ఉంటుందంట. అది సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం 32వ వచనం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనము చదివినప్పుడు ఆ మాట అక్కడ ఉంటుంది. తర్వాత చదువుకోండి, మీరు రెఫరెన్స్ ఇచ్చాను కదా, చదువుకోండి. రెండవది అది ఏమి చేస్తుందంటే అది చాలా విశాలంగా ఉంది. స్తోత్రం. ఎందుకంటే చాలామందిని మింగాలి కదా ఇది. అది నోరు తెరుచుకోవడమే కాదు, అది విశాలమైన ప్రాంతము. ఎందుకంటే చాలామంది దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇరుకిరుగ్గా ఉండదు, విశాలమైనది అది. హబక్కూకు గ్రంథంలో నేను ఇలా వచ్చినని రాసుకున్నాను. హబక్కూకు 2:5 నోట్ చేసుకోండి. అది మళ్ళీ ఇంకేమనుకుంటుంది? అది ఎప్పుడు తెరవబడి ఉంటుంది. లాక్ చేయలే ఇంకా దాన్ని. అది తెరవబడే ఉంటుంది, ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. అది నోరు తెరుచుకొని ఎవరెవరు వస్తారో మింగదాం అనుకుంటుంది. అది చాలా విశాలంగా ఉంటుంది.
మూడవది అది ఎలా ఉంటుందంటే అది తెరవబడే ఉంటుంది. దాన్ని ఏమి రెఫరెన్స్ చేసుకున్నానంటే యోబు గ్రంథము 26వ అధ్యాయం 6వ వచనం వేసుకున్నాను నేను. ఇది ఇలా ఉంటుందా? అలాగైతే మనం చూద్దాం, ఇంకొన్ని చూద్దాం. దానికి తృప్తి ఉండదట. ఇది ఇక చాలు అని అన్నదంట. అదే సరిపోద్దని అన్నదంటది. ఇక నాకు చాలు అని మాట దానికి రాదట. అది సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15-16 వచనాల్లో ఆ మాట చదివినప్పుడు ఇంకా చాలు అని అనదట పాతాళం. స్తోత్రం. దీన్ని తప్పించుకోవాలి, మరి తప్పించుకోవాలి. అది గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని ఉంది. అంతేకాదు అది చాలా విశాలంగా ఉంది. అంతేకాదు అది ఎప్పుడు తెరవబడి ఉంది. అంతేకాదు అది తృప్తిపడి సరిపోతుంది ఇంక వద్దు అని ఎన్నడూ అనేది. అది ఏమనుకుంటుంది అని చెప్పాను. అక్కడికి ఎవరు పోతారు? అది ఏమనుకుంటుందని చెప్పాను కదా. అక్కడికి ఎవరు పోతారు అనేది మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. ఆకలైనా వినాల్సిందే, ఈ సబ్జెక్ట్ వినాల్సిందే, తప్పదు. ఇంకా ఇది తెలుసుకోకపోతే పరలోకానికి వెళ్ళలేవు, సంఘం ఎత్తబడే సంఘంలో ఉండలేవు. రాకడ గురించి నేర్చుకునేటప్పుడు నీకు ఫౌండేషన్ ఇదే. దీన్ని నేర్చుకోవాలా, దీని గురించి జ్ఞానం సంపాదించుకోవాలా, దాన్ని తప్పించుకునే మార్గం ఎత్తుకోవాలా, ఆ మార్గం ఏసని తెలుసుకోవాలా. చప్పలు కొట్టడానికి వచ్చి ఒకసారి ఇంకా కొట్టండి. నేను ఆపు అన్నదా కొట్టండి. పోయిందా? ఓకే, మంచిది, చాలా సంతోషం. ఇప్పుడు అక్కడికి ఎవరు వెళ్తారు అని మీరు నోట్ చేసుకోవాలా. అక్కడికి ఎవరు వెళ్తారంటే ఈ రాజ్య సంబంధులు వెళ్తారు. ఈ లోకమే ప్రధానము, ఈ లోకంలోనే అంతా జరిగిపోతుంది. అసలు పరలోకం ఎవడు చూశాడురా, పాతాళం ఎవడు చూశాడురా, అసలు దేవుడిని ఎవడు చూశాడురా, ఈ బ్యాచ్ కూడా ఉంది. అసలు దేవుడు అట్టుంటాడు రా, వీళ్ళకి తెలుసు అంటారు. వీళ్ళకే ఏమైంది, టెస్ట్ ట్యూబ్లో వేసి ఏమైనా పరీక్షించేదానికి సరిపోతాడా ఈయన దేవుడు అని దానికే? లేకపోతే దానికి ఇంకేమైనా రూపం ఇవ్వగలవా? ఆయనకి, ఆయన సృష్టికర్త, మన జ్ఞానానికి మించినవాడు, మన ఆలోచనకి మించినవాడు, నిన్ను తయారు చేసినవాడు, నీకు ఊపిరి పోసినవాడు, నేను పాపము నుండి తప్పించడానికి తన ఏకైక కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించినవాడు. ఆయన శంకించడం కానీ అనుమానించడం కానీ ఈయన ఇలా ఉంటాడని కానీ ఆలోచన చేయకూడదు. బైబిల్ని నమ్మాలా, సువార్త యందు విశ్వాసం ఉంచాలా, అప్పుడే నువ్వు దీవించబడతావు. కాబట్టి రాజ్య సంబంధులు ఈ లోకమే ప్రధానం అనుకున్న వాళ్ళు ఈ లోకములను జీవిస్తూ పాపమును ఒప్పుకోకుండా బ్రతుకుతూ పాపములనే చనిపోతారు. వీళ్ళు లోకాన్ని ఆశ్రయించే. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవోడామం. ఇది దేవుని వల్ల కలిగినవి కావు, ఈ లోక సంబంధమైనవి. ఈ రాజ్య సంబంధులు వారు వెళ్తారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, యాకోబు పత్రిక 4:4. ఇంకెవరు వెళ్తారు చూద్దాం. దుష్టులను, దేవుని మనసు జనులను పాతాళానికి దిగిపోతారు. రెండో విషయం చెప్తున్నాడు అక్కడ. దుష్టులు, దేవుని మనసు జనులు. ఎక్కడుంది ఈ మాట? కీర్తనల గ్రంథంలో ఉంది. 9వ కీర్తన 17వ వచనంలో మాట ఉంటుంది. దుష్టులను, దేవుని మనసు జనులను పాతాళానికి దిగిపోతారు. మెయిన్ దుష్టుడు అపవాది. అపవాదిని అనుసరించే వాళ్ళు దేవుని మర్చిపోతారు. అర్థమైంది అక్కడ? దుష్టుడు ఎవడు ఇక్కడ? మెయిన్ దుష్టుడు అపవాది. వాడిని అనుసరించే వాళ్ళు దుష్టులు. వాడు దేవుణ్ణి మహింపరిచేదానికి వాడు ఒప్పుకోడు కాబట్టి దేవుణ్ణి వీళ్ళు మర్చిపోతారు. కాబట్టి వాడితో పాటు వీళ్ళు కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళం మనుషుల కొరకు ఏర్పాటు చేసింది కాదు, అది అపవాది కొరకు, వాడి అనుచరులు పడిపోయిన దూతల కొరకు ఏర్పాటు చేసింది అది. కానీ మనుషులు ఎందుకు పోతున్నారు తెలుసా మీకు? మనుషులు ఎందుకు పోతున్నారంటే దేవుని వాక్యాన్ని విశ్వసించి దేవుని మాటకు విధేయత చూపకుండా దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నటువంటి వారు ఈ అపవాదిని అనుసరిస్తున్నాడే దుష్టుని అనుసరించేవాడు దుష్టుడికి పట్టిన గతే దాన్ని అనుసరించేవాడికి పడుతుంది. అయితే ఇంకేం లేదు అక్కడ. అపవాదికి వాడు దూతలకి అది ఏర్పాటు చేసింది, మనుషులు కాదు. మనుషులు ఎందుకు పోతున్నారంటే దేవుని అనుసరించకుండా అపవాదిని అనుసరిస్తున్నారు చాలామంది. అది తాగమంటే తాగుతున్నారు, అది వ్యభిచారం చేయమంటే చేస్తున్నారు, దొంగతనం చేయమంటే చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, కొట్టమంటే కొడుతున్నారు, తిట్టమంటే తిడుతున్నారు.
లేనిపోయినా అభండాలు వేస్తున్నారు ఒకరి మీద ఒకరు, తెలిసినా తెలియకపోయినా, ఉన్నవి ఉండకపోయినా, లేనివి ఉన్నవి ఉన్నట్టు లేనట్టు తిక్కమక్కలు చేస్తూ మనుషుల్ని మభ్యపెడుతూ మోసం చేస్తున్నటువంటి వారు దుష్టుడు. ఎందుకో తెలుసా? దేవుని దగ్గరికి వెళితే నువ్వు పరలోకానికి వెళ్తావని వాడికి తెలుసు. ఎందుకంటే వాడు పరలోకం నుంచి త్రోసివేయబడ్డవాడు. కాబట్టి దుష్టులను, దేవుని మనసు జనులను పాతాళానికి దిగిపోతారు, వాడు పోయే చోటుకి వెళతారు. నేను చరిత్ర చదువుతున్నప్పుడు ఒక మాట నాకు గుర్తొచ్చింది. అవును, ఆదామును క్షమించావు కదా, నన్ను ఎందుకు క్షమించమని అడిగాడంట అతను. ఖురాన్ చదివినప్పుడు ఖురాన్ భాషలో అతను ఇబ్లీస్ అంటారు. ఇబ్లీస్ ఖురాన్ భాషలో అపవాదిని ఇబ్లీస్ అంటారు. వాడు ఇబ్లీస్ ఏమనంటే దేవుణ్ణి, ఆదాము క్షమించావు కదా, నన్ను ఎందుకు క్షమించావు అని అడిగితే, ఆదాం పాపం చేయడానికి నువ్వు కారణం, నువ్వు పాపం చేయడానికి ఎవరు కారణం? పాపము నీలో నుండి పుట్టింది కనుక నీకు క్షమాపణ లేదన్నాడు. ఆదాం పాపం చేయడానికి ఎవరు కారణం? అపవాది కదా. అందుకని వాడు పాపాన్ని ఒప్పుకుంటే, మనం అందరం పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. వీడికి ఒప్పుకున్న క్షమాపణ లేదు. ఎందుకనగా మానవ జాతిని చెడిపినటువంటి మొదటి వాడు. అందుకని వాడికి క్షమాపణ లేదు. వాడి కొరకు పాతాళాన్ని సిద్ధం చేశాడు దేవుడు. నేనేమంటాను, రెండో విషయం, దుష్టులను, దేవుని మనసు జనులను ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి దిగిపోతారు. కీర్తన 9:15 నోట్ చేసుకోండి. 3వ బ్యాచ్ ఉంది. తమను తాము హెచ్చించుకుంటారు కొంతమంది. ఉన్నది కొద్దిగానే, ఉన్నదంతా వాళ్ళు ఇంత బారడు చెప్పుకుంటారు. తను తానే హెచ్చించుకుంటారు చాలామంది. తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు కదా. మరి అపవాది హెచ్చించుకొని కదా తోసివేయబడింది. దేవుని కంటే సమానంగా ఉండాలని, అంతకంటే పైకి ఉండాలని హెచ్చించుకున్నాడు కనుక పరలోకంలో ఉండడానికి తావు లేకుండా వాడు త్రోసివేయబడ్డాడు. అదే ఆలోచన మానవుడికి ఇచ్చాడు దేవుడు. ఈ సాతాను నువ్వంటే తమాషా అనుకుంటా. నీకంటే ఊరుండే ఇక్కడ జ్ఞానం కలిగినాడు, నీకంటే ఊరున్నాడు బలమైనడు, నీకంటే ఊరున్నాడు డబ్బు కలిగినాడు, నీకంటే ఆస్తి కలిగినవాడు ఊరున్నాడు, నీకంటే 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 అని నిన్ను హెచ్చించి మునగ చెట్టు మీద కూర్చోబెడుతుంది. చాలామంది కూర్చొని పెళ్ళి పలక్కి నీకు కింద పడిపోయిన చాలామంది ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చెప్తున్నా, తాను ఎవరైతే హెచ్చించుకుంటారో వారు పాతాళానికి దిగిపోతారు. లూకాసు వార్త 10:15 వచనంలో ఆ మాట మీరు చూస్తారు. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఇంకా 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాతాళానికి ఎవరు వెళ్తున్నారు అని చెప్పాను. కానీ ఇక మీరు గమనించండి, ఇంకెవరు వెళ్తారు? దేవుడంటే అలక్ష్యం చేసేవాళ్ళు, నిర్లక్ష్యం చేసేవాళ్ళు వెళ్ళిపోతారు. దేవుడంటే అలక్ష్యం, నిర్లక్ష్యం. సంఖ్యాకాండంలో ఉంటుందన్నమాట. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం నోట్ చేసుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా చదువుకోండి. దేవుడంటే అలక్ష్యము, నిర్లక్ష్యం చేసేవాళ్ళు వెళ్ళిపోతారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం. ఆ తరువాత జీవగ్రంథములో ఎవరి పేరు రాయకపోతే వారు పాతాళానికి వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. అబద్ధం చెప్పేవాడు, అసహ్యమైన దాన్ని చేసేవాళ్ళు అంతా వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. అయిపోయింది. అక్కడ ఎలా ఉంటుంది అని చెప్తున్నా. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అంటే, అక్కడ అగ్ని జ్వాలలు ఉంటాయి. లూకాసు వార్త 16, 23, 24. అక్కడ ఆరని అగ్ని, ఏడుపు ఉంటుంది, పళ్ళు కొరుకుతారు. అక్కడ మత్తయి సువార్తలో ఉంటుంది 5వ అధ్యాయం 12, 13, 42వ వచనం. మార్కు 9:44. ఒక పెద్ద అబ్బాయినిదంట. ఏమన్నా, అవును పాస్టర్ గారండి, అక్కడ అగ్ని ఆరుదండ, పురుగు సాగుదండ, పళ్ళు కొరకుతారంట, నాకు పళ్ళన్నీ రాలిపోయినాయి కదా, అక్కడ పళ్ళు ఎట్ట కొరకుతాయి అని అడిగిందంట. నేను పెద్ద అయిపోయిన పళ్ళన్నీ రాలిపోయినాయి కదా, నాకు పళ్ళు ఎట్ట కొరకుతారంటే అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, అక్కడ సప్లై చేస్తాడు కూర్చో అన్నాడంట. అక్కడ దేవుడు సప్లై చేస్తాడు కూర్చోమన్నాడంట. దేవునికి అసాధ్యమైంది ఏముంది? సో అగ్ని గంధకములు ఉంటాయి అక్కడ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాన్ని తప్పించుకోవాలి అని మీరేం చదువుకున్నారు? ఇప్పుడు దాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని ఎత్తుకుంటాడు. యేసు మార్గమే జీవ మార్గం. సభలు కొట్టాలి గట్టిగా. అయిపోద్ది. ఇక 10 నిమిషాల వాక్యం. 10 నిమిషాల వాక్యం అయిపోద్ది. మీరు కావాలంటే వాచి చూసుకుంటా ఉన్నాడు. స్తోత్రం.
పాతాళం ఎట్లుంటుందో తెలిసిపోయింది, ఎవరు పోతారో తెలిసిపోయింది, అట్లా ఎట్లుంటుందో తెలిసిపోయింది. దాన్ని తప్పించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని నేను ముందే చెప్పాను. ఆయన తిరస్కరించవచ్చు, అంగీకరించవచ్చు, అది నీ మీద ఉంది. ఈ నూరు బలవంతం చేయడు. ఇప్పుడు మత మార్పిడి, మత మార్పిడి చేస్తున్నారు ఈ పాస్టర్లు, ఈ క్రైస్తవులు అని ఒకటి వచ్చింది, అపవాది నింద వచ్చేసింది క్రైస్తవుల మీద. క్రైస్తవం మతం కాదు. మతమని ఎవరు చెప్పారు మీకు? మతం అనే ముద్ర వేశారు. క్రైస్తవం మతం కాదు, అది మార్గం. ద క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, ఇట్ ఈస్ ద వే. యేసు స్వామి చెప్పాడు కదా, యోహాను సువార్త 14:6 ఏమన్నాడు? యేసు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాలేదని చెప్పేశాడు. ఆయనే సత్యం, ఆయన మార్గం, ఆయన జీవం. ఈజ్ ఓన్లీ ద ట్రూత్. నేను కూడా ఒక సత్యము, నేను కూడా ఒక మార్గము, నేను కూడా ఒక జీవం అని చెప్పలే ప్రభు. కూడా అంటే ఇంకోటి ఉందని కదా అర్థం. నో 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 అదర్ వే, నో ఆల్టర్నేటివ్, నో సబ్స్టిట్యూట్. ఇంకొకటి ఉండదని లేదు ఇక్కడ. నేనే ఉన్నదంటే ఒకే మార్గం ఉంది, అది సత్యమైన మార్గము, అది ఒకే మార్గము, అది జీవము కలిగిన మార్గము, అది యేసే. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్రాయా అన్నట్టుందా? ఎప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పంజాబ్ పోండి, వీళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి, పర్వాలే. స్తోత్రం. దేవుడు మంచి దేవుడు మన పట్ల. ఈ రాత్రి ఈ సభలో కూర్చోబెట్టుకొని తన సందేశం, తన జీవవాక్కులు విని మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో సవరించుకొని సరిచేసుకొని యేసయ్య రూపంలోనికి మార్చబడి యేసు రాకడ సమయంలో ఎత్తబడిన వధువు సంఘంగా సార్వత్రిక సంఘంలో కలిసి యేసుని ఎదుర్కోవడానికి దేవుడి భాగ్యం మనకు అందించాడు, తన సువార్త వినడానికి. సభలు కొట్టండి గట్టిగా. మంచి దేవుడు. జీసస్ ఇస్ గుడ్, ఆల్వేస్ గుడ్. జీసస్ ఇస్ గుడ్, బట్ ఆల్వేస్ గుడ్. వీఆర్ సమ్ టైమ్ గుడ్, సమ్ టైమ్ బ్యాడ్. వీఆర్ సమ్ టైమ్ బ్యాడ్ అండ్ సమ్ టైమ్ గుడ్. కొన్నిసార్లు మనం చెడు చేస్తాము, కొన్నిసార్లు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. చెడు కంటే మంచి కంటే మనిషి చెడే ఎక్కువ చేస్తాడు. అందుకని దేవుడు ఎప్పుడు చెడు చేయడు. అందుకనే జీసస్ ఈజ్ గుడ్, ఈజ్ ఆల్వేస్ గుడ్. అన్ని వేళలా, అన్ని సమయంలో, ఎప్పటికైనా యేసు మంచివాడు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, జీసస్ ఈజ్ గుడ్. ఇంగ్లీష్లో చెప్పండి, జీసస్ ఈజ్ గుడ్. యేసు మంచివాడు, ఈజ్ ఆల్వేస్ గుడ్. అన్ని సమయాల్లో మంచివాడు. ఓ స్తోత్రం. మంచి విశ్వాసం మీరు. దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదా మనం క్షమించినది. ఇట్స్ గుడ్. ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ గారు, ఎవరంటే ఆయన అబ్రహం లింకన్ గారు ఒక ఫంక్షన్ పోతున్నాడంట. బాగా డ్రెస్ వేసుకున్నా, అలాగా వేసుకున్నాడు అనుకుందా. వేసుకొని సిద్ధపడిపోయి పోతూ ఉంటే ఈయన భార్య ఏం చేసిందంటే ఆయన మీద అక్కుసుతో ఆమె ఇంకు బాటలు తీసే ఆ గుడ్ల మీద జల్లేసిందంట. ఇంకు బాటలు తీసి భార్యలు ఇట్టుంటారా? చెప్పండి మా, భర్త బయటకు వెళ్తున్నప్పుడు గౌరవంగా పంపించాలి లేదా? ఈ మనిషి ఏం చేసిందంటే ఇంకు బట్టలు తీసుకొని ఆ తెల్లటి బట్టల మీద ఇసురు కొట్టింది. ఆయన బట్టలు మార్చుకోకుండా ఆ యొక్క సన్మాన సభకు వెళ్ళిపోయాడు. ఆ సభలో మాట్లాడిన తర్వాత, ఆయన సన్మానం చేసిన తర్వాత, ఆయన కప్పినటువంటి షాలు, ఆయన మీద వేసిన పూలమాలలో, ఆ మెడలో వేసిన పూలమాలతో, షాలుతో అలాగే ఇంటికి వచ్చాడు. కారు ఎక్కే ఇంటికి వచ్చి భార్య దగ్గరకు వచ్చి ఆ షాలు ఆమెకు గప్పి, మీరైతే ఏం చేస్తారో మనమైతే ఏం చేస్తాం చూడండి. ఆ షాలు కప్పి ఆయన మెడలో వేసిన పూలమాల తీసి ఆయన భార్య మెడలో వేసి చూస్తుంటే అవన్నది, లింకన్, నేను నిన్ను ద్వేషిస్తున్నా. చాలా వస్తుంది వాయిస్, ఆపిమంటవా? లేదు కదా, సరే. ఇప్పుడు చూడండి, లింకన్, నేను నిన్ను ద్వేషిస్తున్నా. నేను ద్వేషిస్తున్నా, నువ్వెందుకు ప్రేమిస్తున్నావు అని అడిగింది. నేను ద్వేషిస్తున్నా, నువ్వెందుకు ప్రేమిస్తున్నావు అని అడిగితే,
నేను నిన్ను ప్రేమించేదానికి ముందుగా ప్రభు నన్ను ప్రేమించాడు అన్నాడు. స్తోత్రం. నేను ప్రేమించేదానికి ముందుగా దేవుడు నన్ను ప్రేమించాడు కనుక నేను క్షమిస్తున్నాను అన్నాడు. వెంటనే కన్నీళ్ళు గార్చేసింది. వెంటనే కన్నీళ్ళు గార్చి అబ్రహాము లింకన్ నమ్ముకున్న దేవుడిని ఆయన భార్య నమ్ముకుంది. ఇద్దరు విశ్వాసులుగా మారారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను బట్టి నీ భర్త, నీ భర్తను బట్టి నీవు, మిమ్మల్ని బట్టి మీ పిల్లలు మారగలిగితే దేవునికి ఎంత సంతోషం. అందుకనే యెహోషువ గ్రంథంలో ఒక మాట రాశాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. స్తోత్రం కలుగును గాక. సో పరలోకం గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. పరలోకం ఇక్కడ 3వ ఆకాశము మీద ఉన్నది. చూడండి, నేను చెప్పాను 3 లోకాలు ఉన్నాయని చెప్పాను. 3 లోకాల్లో ఒకటి భూలోకము, రెండవది పరలోకము, మూడవది పాతాళ లోకము. అలాగైతే 3 ఆకాశాల్లో చెప్పాను. ఒకటి వాతావరణం ఉన్నది, రెండవది సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నది, మూడవది అది దాటుకొని పోతేనే పరలోకం, అది ప్యారడైస్. ఆడకు వెళ్ళాలా, ప్రభు ఉండే దగ్గరికి వెళ్ళాలా మనము. ఆయన రాకడ సమయంలో ఎవరు విడిచిపెట్టబడకూడదు. ఎవరు విడిచిపెట్టబడకుండా ఆయన ప్రభుని ఎదుర్కోవడానికి మళ్ళీ వెళ్ళాలా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎలా ఉంటుంది చెప్తున్నా. పరలోకం వెళ్దాం అనుకున్నావు, యేసు రక్తంలో కడగబడ్డావు, ఆయన యొక్క విశ్వాసం ఉంచావు, ఆయన ద్వారా రక్తం ద్వారా కడగబడ్డావు, ఆ తర్వాత నీతిమంతుల జాబితాలోకి వచ్చేసావు, ప్రభు యొక్క రూపంలోనికి మార్చబడ్డావు. అయితే నువ్వు ప్రభులోకి వెళ్ళినప్పుడు అలా ఎలా ఉంటుంది అని చెప్తే అక్కడ నెమ్మదిగా ఉంటుంది నీకు. స్తోత్రం. అబ్రహాం చెప్పాడు కదా, నువ్వు అక్కడ యాత్ర పడుచున్నావు, ఇక్కడ ఆయన నెమ్మది పొందుతున్నాడు. స్తోత్రం. అది నెమ్మది పొందే స్థలం. అదే లూకాసు సువార్త 16వ అధ్యాయం 25వ వచనం నోట్ చేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత అది సంతోషము ఆనందము కలిగించే స్థలం. అదే నువ్వు ఇక్కడ సంతోషం ఉండదు. నీకు డబ్బులుంటే సంతోషపడతావు, డబ్బులు లేకపోతే ఏడుస్తావు. ఆరోగ్యం ఉంటే బాగుంటావు, ఆరోగ్యం క్షీణిస్తే దిగాలు పడిపోయి మంచం అతుక్కుంటావు. ఎవరైనా నిన్ను ప్రేమిస్తే మంచివాడు అంటావు, ఇవిడ ద్వేషిస్తే వాడికంటే పనికి మళ్ళీ ఉన్నాడు భూమి మీద అంటావు. ఈ 4 అంతే కదా. అలాగైతే ఇక్కడ దుఃఖపడతావు, ఇక్కడ ఇబ్బంది పడతావు, ఇక్కడ వేతన పడతావు. కాకపోతే అక్కడ ఇవన్నీ పోతాయి, అక్కడ సంతోషిస్తావు. అది సంతోషించే నగరం. అది సంతోషించేది ఆనంద నగరం. దానికి ఇంకొక పేరు. స్తోత్రం. చప్పలు కొట్టండి గట్టిగా. అదే నగరం. ముందుండాలి చెప్పండి, వెనక అక్కడ దాకా ఉన్నారులే. వాళ్ళు చెప్పిన నాకు వినబడదు, ప్రభు వింటాడు వాళ్ళని. అది చెప్పిన మీరు చెప్పండి. అది దానికి ఇంకో పేరు ఏం చెప్పాలా? అది ఆనంద నగరం. అక్కడ ఆనందిస్తాం మనము. ఎందుకంటే ఆ ఆనందము ప్రభు ఇచ్చేదే. జైల్లో ఉండి పత్రిక రాసినటువంటి పౌలకు మాట చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 4:4లో, ఆనందించుడి, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఆనందించమంటున్నాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ యు రిజాయిస్. ఎల్లప్పుడు కూడా మీరు ఆనందించండి, ప్రభువులో ఆనందించండి. ప్రభువు ఇచ్చే ఆనందం ఇక్కడ పొందుతున్నటువంటి దేవుని బిడ్డ పరిపూర్ణంగా పరలోకంలో ఆనందిస్తావు. అది సంతోష నగరం, ఆనంద నగరం. అక్కడికి వెళ్ళాలని ఆశపడితే ప్రభువుకి సమీపంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడికి ఎవరు వెళ్తారు చెప్తాం, ఇంకా వెళ్దాం. ఒకటి మీకేం చెప్పాను, అక్కడ ఎవరు వెళ్తారని చెప్పాను, నెమ్మది పొందే స్థలం. అది ఎలా ఉంటుంది? నెమ్మది పొందే స్థలం, అది సంతోషించే స్థలము, అది దుఃఖము ఏడుపు లేనటువంటి స్థలం అని మనం నేర్చుకుంటున్నాము. ఆకలి తప్పులు కూడా లేవు. మీరు ప్రకటన గ్రంథంలో ఎన్ని ఉంటాయి, 7వ అధ్యాయం చదివినప్పుడు 14-15 వచనాలు అయ్యాయి. అయితే ఇప్పుడు నేను చెప్తుంటే అక్కడికి ఎవరు వెళతారు? హూ విల్ గో దేర్? పరలోకానికి ఎవరు వెళతారు? అందరం పాపులమే కదా, అందరూ పాపంలో పుట్టిన వాళ్ళమే, పాపం చేస్తున్నాం, పాపంలో ఎదుగుతున్నాం. డైయింగ్ ఇన్ ద సిన్ ఇట్ సెల్ఫ్. పాపంలోనే పుడుతున్నాడు, పాపం చేస్తున్నాడు, పాపంలో ఎదుగుతున్నాడు, పాపంలోనే చచ్చిపోతున్నాడు. ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. ఒకప్పుడు ఆయన వారితో ఇట్లా నేను వెళ్ళిపోతున్నాను, మీరు పాపంలో ఉండి చచ్చిపోతారు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అని చెప్పేశాడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం చదివినప్పుడు ఆ మాట అక్కడ ఉంటుంది. నేను వెళ్ళిపోతున్నా, మీరు పాపంలో చచ్చిపోతారు. ఎందుకంటే నేను మీ కొరగా వచ్చాను ఇక్కడికి. మీరు నన్ను నమ్మలేదు కనుక, విశ్వసించలేదు కనుక మీ పాపాలు ఎవరు తీసేస్తారు? నేను వెళ్ళిపోతున్నాను చెప్పి
నేను వచ్చాను, చనిపోతాను, నేను చెప్పినట్టే తిరిగి లేస్తాను, మీ అందరికీ కనబడతాను, నేను వచ్చిన చోటకి వెళ్ళిపోతాను, మళ్ళీ ఆరోహణం అయిపోయాయి. కానీ మీరేం చేస్తారంటే పాపములను చచ్చిపోతారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. ఇఫ్ యు డై ఇన్ ద సిన్ యూ కెనాట్ రీచ్ గాడ్. నువ్వు పాపంలో చచ్చిపోతే క్రీస్తు ఉండే చోటికి నువ్వు చేరలేవు అని అర్థమవుతుంది కదా. స్తోత్రం. చప్పలు కొట్టండి ఒకసారి. కొడతా ఉండండి. ఈ పాస్టర్ని ఎందుకు పిలిచారు అనుకోకండి. కొడతా ఉండండి. ఎందుకు చప్పలు కొట్టేదే? ఆపండి. నువ్వు కొట్టమన్నావైనా కొడతావునా? వాడు కావాలో వీడు జై జై అంటూ పోతున్నాడు, ఇంకొకటి డౌన్ డౌన్ అంటున్నాడు. నేను బైబిల్ కాలేజీకి వెళ్తున్నా, వాడిని ఆపి ఆ ప్లే కార్డ్ పట్టుకున్న వాడిని ఆపి, ఎందుకురా నువ్వు జై అంటున్నావు, నువ్వెందుకురా డౌన్ అంటున్నావు అంటే, మాకేం తెలుసు వాడు అంటున్నాడు, మేము అంటున్నాం అన్నాడు. మాకేం తెలుసు పాస్టర్ గారు అంటే, అది వాడు అనమంటున్నాడు, మేము అంటున్నాం అన్నాడు. అసలు నీ కూలి ఎంతరా అని అడిగా. ఎంత? జస్ట్ 600 రూపాయలు అన్నాడు. అంటే వీడికి 600 రూపాయలు ఇస్తే వాడు జై అంటే జై అంటాడు, వాడు డౌన్ డౌన్ అంటే డౌన్ డౌన్ అంటాడు. అంతవరకు వాడికి తెలుసు, సత్యం తెలీదు. అందుకని ఏమంటున్నానంటే, నువ్వు అనుమానం కదా హల్లెలూయానే అంటే, నువ్వు చప్పలు కొట్టమన్నావు కదా, అందుకని చప్పలు కొడుతున్నావు. కొట్టకపోతే ఏమనుకుంటావు? అది కాదు, అది తీసి పక్కన పెట్టండి. దేవుడు ఇచ్చిన రక్షణ ఆనందం ఉందే, లోపల దేవుడు అనుగ్రహించిన రక్షణ ఉందే, దేవుడు అనుగ్రహించిన నిరీక్షణ ఉందే, దేవుడు అనుగ్రహించిన విశ్వాసం ఉందే, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధత ఉందే, పాపాన్ని కడిగ వేసుకొని పరిశుద్ధల జాబితాలకు వచ్చావే, ఆయన నిన్ను విమోచించాడే. విమోచించినటువంటి క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించబడితే నువ్వు హృదయపూర్వకంగా ఆరాధిస్తావు. అంతే. ఇప్పుడు కొట్టండి చెప్పులు, ఇప్పుడు కొట్టండి. మంచిది, మీరు మంచి విశ్వాసం. దేవునికి స్తోత్రం. చాలా మంచి విశ్వాసులు మీరు. మరి అక్కడికి ఎవరెవరు గారు పరలోకానికి? హూ విల్ గో దేర్? ఎవరన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి యేసుక్రీస్తుని కలుసుకోవడానికి ఒక అతను రాత్రిపూట వచ్చాడు. ఆయన పేరు నికోదేము, మీకు తెలుసు. వెంటనే ప్రభు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాడు, ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేరని చెప్పేశాడు యేసయ్య నికోదేముతో. అతను యూదుల బోధకుడే, అతనికి తెలియదు నూతన జన్మ అంటే ఏంది. అయ్యా నేను ఇంత వృద్ధాప్యంలో ఉన్న మళ్ళా నేను తల్లి గర్భంలోకి వెళ్ళబోగలను అంటున్నాడు ఆయన. అంటే యేసు ఆత్మీయంగా చెప్తున్నాడు, ఇతను శారీరకంగా ఆలోచిస్తున్నాడు. కొత్తగా జన్మించడం అంటే పరివర్తన చెందడం, మార్పు చెందడం, తిరిగి జన్మించిన అనుభవం అంటే ఇదే. నీ పాపాలు ఒప్పుకోవడం, యేసు రక్షకుడిని గుర్తించడం, ఆయన రక్తంలో కడగబడడం, ఆయనలో విశ్వాసం ఉంచడం, ఆయన ద్వారా బ్యాప్టిజం తీసుకోవడం, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడమే కొత్తగా జన్మించడం. పాస్టర్ గారు ఒకసారి లేచి నిలబడు. 10:30కి ఇచ్చేస్తాను మీకు. ఒక 5 నిమిషాలు ఎక్కువైనా ఇబ్బంది పడవకండి. చూడండి, ప్రభువుని విశ్వసించావా అని అడిగాడు. విశ్వసించాను అన్నాడు. యేసు రక్తంలో నువ్వు కడగబడ్డాను. నీ పాపాలకు క్షమాపణ వచ్చిందని నమ్ముతున్నాను. ఆయన తప్ప ఇంకెవరిని పూజించి ఆరాధించవు కదా? లేదు, యేసు ప్రభుని ఆరాధిస్తాను. అలాగైతే విశ్వాసులు అందరూ బ్యాప్టిజం తొట్టి చుట్టూ ఉన్నారు. పాస్టర్ గారు ఈయన అభ్యర్థి అనుకుందాం, కొంచెంసేపు అభ్యర్థి అనుకుందాం, బ్యాప్టిజం తీసుకుని అభ్యర్థి అనుకుందాం, నేను పాస్టర్ గారు అనుకుందాం అంటున్నాడు. అదే యేసుక్రీస్తునందు నీకున్న విశ్వాసం బట్టి నీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఈ యొక్క నీకు బ్యాప్టిజం ఇస్తున్నాను యేసునామములని ఆ నీళ్ళ తొట్లో బ్యాప్టిజం తొట్లో ఈయన ముంచుతుండగానే ఈయనకంటే ముందు సిగరెట్ తెలియదు పైకి. సిగరెట్ పైకి వచ్చింది, కూర్చో. ఇంకా అప్పుడు పాస్టర్ గారు ఆశ్చర్యపడి, బ్యాప్టిజం పాస్టర్ ఇదేంటాయా, బ్యాప్టిజం తీసుకునే టైంలోనే సిగరెట్ ఇంట్లో పెట్టి రావచ్చు కదా అన్నాడు. అంటే బ్యాప్టిజం తీసుకుని ఇంటికి పోయి తాగొచ్చానా? నేనేమంటున్నానంటే ఇదేమిటాయా, అసలు బ్యాప్టిజం తీసుకునేటప్పుడన్నా కనీసం ఇంట్లో పెట్టి రావచ్చు కదా, నీకంటే ముందు సిగరెట్ తేలిందే తొట్లో అన్నాడు. అప్పుడు ఈ అభ్యర్థి అన్నాడు, అది నాది కాదు సార్ అన్నాడు. విచిత్రమైన మాట. అదేంటయా నాది కాదంటావో, ఈ బ్యాప్టిజం తొట్లో ఉండేది నువ్వు నేనే కదా. అదేంటంటే నాది కాదంటావో, ఈ బ్యాప్టిజం తొట్లో ఉండేది నువ్వు నేనే కదా, బ్యాప్టిజం ఇచ్చిన పాస్టర్ తీసుకున్న అభ్యర్థే కదా. సార్ మీరేమీ కంగారు పడవకండి సార్, ఆ పైకి తేలిన సిగరెట్ నాది కాదు నీది కాదు, అది పాత యోహానుది అన్నాడు. ఊపిరి పీల్చుకున్నాడు పాస్టర్.
ఇది పాత యోహాను సార్. పాత యోహాను భూస్థాపన అయిపోయాడు నెలలో. ఇప్పటి నుంచి కొత్త యోహాను ఈ సిగరెట్ నా నోట్లో పెట్టన్నాడు. అదే తిరిగి జన్మించిన అనుభవం. దానికి స్తోత్రం. పాత బతుకు శ్వాస చెప్పాలా, మళ్ళీ ఆ చెడు దానికి వెళ్ళకూడదు. పందిని కడిగితే దానికి మళ్ళీ గౌన్ గుట్టి చేస్తే, దానికి మళ్ళీ స్పెట్స్ పెడితే, దానికి చేతులకి కడియాలు వేస్తే, దాని మెడకి బంగాలు గొలుసేస్తే, దాన్ని తీసుకుని ఏసీ కారులో తిప్పిన మురికి గుంట కనబడితే దాంట్లోకి పోయి కూర్చుంటుంది. అద్దాలు లెక్కలేదు, డ్రెస్సు లెక్కలేదు, చేతికి కడి వేసాడు లెక్కలేదు, దానికి బంగారు గొలుసేసాడు దానికి అవసరం లేదు. దానికి కావాల్సింది మురికి గుంట. మరి అక్కడికి వెళ్ళిపోద్ది. ఒక ధర అలా చేశాడు. ఈ పంది ఎప్పుడు బురదలోనే ఉంటుంది. దీన్ని కడిగేసి గుట్లు గుట్టించే, దీనికి స్పెట్స్ వేసి, దీనికి కడిమేసి, ఆ తర్వాత దీనికి ఒక బంగారు గొలుసు ఒకటి వేస్తే బాగుంటుందని వేసి ఆయనతో కూడా కారులో తిప్పుతున్నాడు. నా బోటు పాస్టర్ ఒక ఆయన కనబడితే దొరగా రాపాడు. వాట్ పాస్టర్, హౌ ఆర్ యూ, వాట్ ఇస్ యువర్ మినిస్ట్రీ, హౌ ఇస్ ఇట్, ఎక్కడ ఉంది, ఎలా ఉంది నీ పరిచర్య అంటున్నాడు. కింద డోర్ తీసే. ఇది ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోండి. దీన్ని ఈ డోర్ తీసి మాట్లాడుతుంటారు పాస్టర్ గారికి. ఇది మురుగుంట ఎత్తుతుంది, పక్కన ఉంది మురుగుంట. ఇది చప్పున ఎగిరేసి, మేము ఎటు తిరిగి మాట్లాడుకున్నాం కదా, ఆ చప్పున ఎగిరేసి మురుగుంటలో ఉంది. ఓకే పాస్టర్, గుడ్ బై, సీ యు అగైన్ అని అడిగినా. మళ్ళీ లోపల చూస్తే పంది లేదు. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? అప్పుడు ఆ డాక్టర్ ఆయన ఇలా చూస్తే బురద గుంటలో ఉంది. అది దాన్ని మళ్ళీ తీసి బోరింగ్ కాడ నిలబెట్టి నీళ్ళు కొట్టి తర్వాత బట్టలు మార్చేసి మళ్ళా సోక్ చేసుకొని దాన్ని తీసుకొని పోయాడు డాక్టర్ దగ్గరికి. డాక్టర్, ఈ పంది ఉందే, దీన్ని కడిగి, దీనికి బట్టలు వేసి, దీనికి బంగారు గొలుసేసి, దీనికి స్పెట్స్ పెట్టి, దీన్ని నేను ఏసీ కారులో తీసుకుపోతా, మంచి భోజనం పెడుతున్నా, ఇది మళ్ళా పోయాడు ఆ బురదలను దొల్లాడుతుంది. ఏంది అసలు, దీనికి ఏమన్నా చేంజ్ ఏమన్నా కాగలదా, మార్పు ఏమైనా ఉందా అని అంటే ఆయన అన్నాడు, పంది స్వభావం అంతే, అది బురదలైనా బొల్లాడుతుంది. నువ్వు ఒక పని చేయలేవా, గొర్రె పిల్లని తీసుకొని వచ్చి గొర్రె పిల్లని ఓపెన్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేద్దాం, దీనికి కూడా ఓపెన్ హార్ట్ చేద్దాం, దీని గుండె తీసి పాడేద్దాం, పంది గుండె తీసేద్దాం, ఇప్పుడు గొర్రె గుండె పెడదాం దానికి, ఆ పని చేయి, తీసుకురా, సరే ట్రై చేద్దాం అన్నాడు. ఈ పోయి ఒక గొర్రెని తీసుకొచ్చాడు. ఆయన గొర్రెని కోసేసి దాని గుండె తీసి, పందిని ఓపెన్ హార్ట్ తీసి పక్కన పెట్టేసి, దాన్ని గుండె దీనికి పెట్టేసి ఆమెను క్లోజ్ చేసేసాడు. డాక్టర్ వారం తర్వాత దీన్ని తీసుకెళ్ళిపోయా దొరగారు, ఏం కాదు, ఇంకా నువ్వు బురదగుంట దగ్గరికి వెళ్ళి నిలబెట్టినా అది బురదగుంట సాయి చూస్తుంది కానీ అంటే వెళ్ళిపోతాయి అన్నాడు. మీరు చూడండి, గొర్రెని బురదలో తోయండి వచ్చేస్తుంది, పందిని నీళ్ళలో తోయండి వచ్చేస్తుంది, పందిని నీళ్ళలో తోయండి వచ్చేస్తుంది బయటికి, గొర్రెని బురదలో తోయండి బయటకు వచ్చేస్తుంది. ఎంత తేడా ఉంది చూడండి. ఇప్పుడు ఇదే పందిని ఒకప్పుడు బురదలో పందే, అయితే ఇప్పుడు గుండె మారింది కాబట్టి, గొర్రె గుండె వచ్చింది కాబట్టి దీన్ని తీసుకొని బురద గుండె కలిపెడితే అది బురదలో పట్టడంలా, ఎందుకంటే గుండె మారింది. ఆమేన్. గుండె మారుతుండగానే స్వభావం మారిపోయిందే. స్తోత్రం. ఆ గొర్రె పిల్లి మన ప్రభువైన యేసుక్రీస్తు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అదే యేసుక్రీస్తు. ఎందుకంటే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1:29 చదివినప్పుడు ఆ మాట ఉంటుంది. బైబిల్ ఇచ్చిన యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. మన అందరి పాపాలు మోసుకుని పోయింది యేసుక్రీస్తు. ఊరు వెలపట్టుకు వెళ్ళిపోయాడు, శిబిరము వెలపట్టుకు వెళ్ళిపోయాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో విరలాడాడు మన కోసం. అక్కడ కూడా క్షమించమని కోరుతున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెదుగురు కనుక వీరు క్షమించమని కోరాడు. నా ప్రభు నోరు తెరిచినప్పుడు మొదటి మాట అదే. స్తోత్రం. ఏసై గుండె ఎలా అనుకుంటుంది? యోహాను గారిని అడిగితే ఆయన యోహాను ఏసై గుండె మీద ఇలా గుండె తన తల పెట్టుకునేవాడంట. అప్పుడు ఆ గుండె కొట్టుకుంటుందంట, ప్రేమ 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 అని కొట్టుకుంటుందంట. మన గుండె మీద ఎటు కొట్టుకుంటుంది? లబ్ దబ్ లబ్ దబ్ లబ్ దబ్. ఇంకొక ఆయన ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే డబ్బు జబ్బు డబ్బు జబ్బు డబ్బు జబ్బు అని కొట్టుకుంటుందంట గుండె. ఈ డబ్బు సంపాదిస్తాడో జబ్బు వస్తుంది, జబ్బు పోయి దానికి డబ్బు పెడతాడో జబ్బు పోదు డబ్బు అయిపోద్ది. లబ్బో డబ్బు లబ్బు డబ్బు 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 జబ్బు.
ఈ రాత్రి మీకు చెప్తున్నాను, యేసయ్య గుండె ప్రేమ 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 అని కొట్టుకుంటుంది. ఆ ప్రేమ ద్వారానే ఆయన ప్రాణాన్ని మన కొరకు సమర్పించాడు. యోహాన్ గారు రాస్తాడు, యోహాన్ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచ్చిన ఒక మాట రాస్తాడు. ఆయన ఏమంటే, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన గనుక ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నామని రాస్తాడు. కాబట్టి మొదట మనము తిరిగి జన్మించిన అనుభవంలోనికి వెళ్ళాలి. మన పాపాలు ఒప్పుకోవాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, బ్యాప్టిజం తీసుకోవాలి. నీటి బ్యాప్టిజం అండ్ ఆత్మ బ్యాప్టిజం 2 కావాలి. స్తోత్రం. అలాంటి వారే పరలోకానికి వెళతారు. రెండో విషయం, రక్షణ పొందుకోవాలి. స్తోత్రం స్తోత్రం. ఇతడు అబ్రహాము కుమారుడే. ప్రభు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఇంటికి రక్షణ వచ్చిందే. స్తోత్రం. సభలు కొట్టండి. ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఇంటికి రక్షణ వచ్చింది. లూకాసు వార్త 19వ అధ్యాయం 9, 10 వచనాలు చదివినప్పుడు ఆ మాట మీరు కనబడతాయి. యేసు రక్షణ అందించడానికి వచ్చాడు ఈ లోకానికి. ఆయన పేరే రక్షణ. ఆమె ఒక కుమారునికి అంటుంది, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించను గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టు. మత్తయి వార్త 1:21 ఉంటుంది ఆ మాట. ఇంకొక ఆయన అంటాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అంటే, జైల్లో నుంచి అంటున్నాడు, ఇక్కడ పౌలు శీల అంటున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచమో, అప్పుడు నీవునో నింటి వారినో రక్షణ పొందుతారు. పుట్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్. సింపుల్ ఆన్సర్, సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? అపోస్తల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో ప్రశ్న ఉంటుంది, 31వ వచనంలో జవాబు ఉంటుంది. అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? నేనేం చేయాలంటే, పుట్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ అండ్ యూ విల్ బి సేవ్డ్ అలాంగ్ విత్ యువర్ హౌస్ హోల్డ్. నువ్వు రక్షించబడతావు, నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. రక్షణ పొందినటువంటి బిడ్డలు పరలోకంలో చేస్తారు. స్తోత్రం. మీకు తెలుసా? మీరు ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, 7వ అధ్యాయం 9వ వచనం చదువునా. అక్కడ ఒక మాట చెప్దాం, ఇంకొక మాట చెప్పేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. కమాన్. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జన్మలో నుండి పనుల నుండి మాట్లాడే వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం అక్కడ. వెరీ గుడ్. తెల్లని వస్త్రము ధరించుకొని, గజ్జూరు మొట్టలు పట్టుకొని ఎదుట నిలిచి ఏమంటున్నారు? గురి పిల్ల ఎదుట నిలబడి ఏమంటున్నారు? సింహాసన ఆసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకు, మా రక్షణకై స్తోత్రం అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో నిలబడి ఏమన్నారు? వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఏమంటున్నారు? గొర్రె పిల్లకు ఏమన్నాడు? తండ్రి అయిన దేవునికి, గొర్రె పిల్లకని ఏమంటారు? వందనాలు చెబుతూ మా రక్షణకై స్తోత్రం అంటున్నారు. అన్ని వంశాల్లో నుండి, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉండే ఈ భూగడ్డ మీద, ఈ భూ గ్లోబ్ మీద ఉన్నటువంటి ప్రతి వంశము, ప్రతి జాతి, ప్రతి బిడ్డ రక్షణ పొందాలని ప్రభు యొక్క ప్రణాళిక. ఆయన రక్తంలో ఆయన నమ్మినటువంటి బిడ్డలను రక్షించిన, ఆ విశ్వాసం ఇచ్చిన బిడ్డలను రక్షించుకొని తన పరలోకంలో తన ఉన్న చోట చేర్చుకోవాలని ప్రభు ఆశించాడు. స్తోత్రం. ఒకటి తిరిగి జన్మించిన అనుభవం ఉండాలి, రెండవది రక్షణ అనుభవం ఉండాలి. మీరు గమనించండి. మూడవది పరిశుద్ధ జీవితం ఉండాలి. స్తోత్రం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మాట ఉంది, అందరితో సమాధానము కలిగి ఉండండి, పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభుని చూడడు. పరిశుద్ధత ఎందుకు కోరుతున్నాడు ప్రభు? పరిశుద్ధత ఎందుకు కోరుతున్నాడు? ఎందుకంటే సంఘము కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, మనందరి కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు పరిశుద్ధుడు. ఆయన పేరే. గాబ్రియల్ దూత అనౌన్స్ చేసింది. ఏమని అనౌన్స్ చేసిందంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఇంకో మాట ఉంది. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చారక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఇంకో మాట ఉంటుంది, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడే. చప్పలు కొట్టండి. మూడవ విషయం, ఎవరు పరలోకానికి అర్హులంటే తమ పాపాలు యేసు రక్తంలో కడగబడి రక్షణ అందుకొని పరిశుద్ధ జీవితంలోనికి వచ్చిన వారు పరలోకానికి అర్హులు. 3 విషయాలు చెప్పాను. 4వ విషయం,
విశ్వాసం కలిగి ఉండాలి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంటుంది, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించేశాను, విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ద 4th వన్, 4వ విషయం, విశ్వాసం కాపాడుకోవాలి. ఒకటి మీరు చెప్పండి, పరలోకానికి ఎవరు వెళ్తారు? ఒకటి తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు. ఇంకెవరు వెళ్తారు? ఎవరో ఒకరు వెళ్తారు, వదిలిమంటారా? పరలోకానికి ఎవరు అర్హులు లేదని చెప్పింది. పాతాలను తప్పించుకుంటాం, పాతాళం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం, పరలోకం ఎలా ఉంటుందో తెలుసుకుంటాం, ఎవరు వెళ్తారో తెలుసుకుంటాం. ఇప్పుడు తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి వారు పరలోకానికి వెళుతారు. రక్షణ పొందినటువంటి వారు పరలోకానికి వెళుతారు. పరిశుద్ధ జీవితం కలిగిన వారు పరలోకానికి వెళుతారు. విశ్వాసం చివరి వరకు కాపాడుకున్న వారు పరలోకానికి వెళ్తారు. 4 చెప్పాను కదా, 5వ విషయం చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకొక 5 చెప్తానులే, మళ్ళీ మర్చిపోతాను మీరంతా. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరిని పేరు జీవ గ్రంథములో ఎవరైనా పేరు రాయబడితే వారు వెళతారు. ప్రకటన గ్రంథంలో మీకు ఆ మాట చూస్తారు. 20వ అధ్యాయంలో 17వ 27వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. అక్కడ జీవ గ్రంథమందు పేరు రాయబడిన వారు వెళతారు. ఎవరి పేరు అయినను జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడిన వాడు అగ్గి గంధకములో మండు గుండములో పడవేయబడిను, అది 2వ మరణం. దాన్ని తప్పించుకోవడానికి జీవ గ్రంథంలో నీ పేరును వ్రాయించుకోవాలి. స్తోత్రం. అయిపోయింది వాక్యం. గాడ్ బ్లెస్ యూ. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాను. ఎంతో సహనంగా, ఎంతో ఓపికగా, ఎంతో ఓర్పుతో, టైం అయిపోయినా దేవుని కొరకు ఎదురు చూసాం. దేవుని మాటలు మనం విన్నాం. ఎవరు కూడా ఆ మాటలని విస్మరించకుండా స్మరించుకుంటూ హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకొని ప్రభుని ఆరాధిద్దాం. హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ప్రభుని సేవిద్దాం. మీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం విద్దాం. మీకు సమయం దొరికినప్పుడల్లా యేసుని గురించి ప్రకటిద్దాం. సమయం దొరికినందో యేసు కొరకు సాక్షులుగా జీవిద్దాం. ఈరోజు పరిస్థితులు బాగలేవు. మణిపూర్ పరిస్థితి చూసినప్పుడు చాలా ఘోరంగా ఉంది. ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం. పక్క రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు క్రైస్తవం మీద ఈ రోజున ఏం చేస్తున్నారు? దాడి చేస్తున్నారు. పాస్టర్లు కొడుతున్నాడు. ఒకడు బీజేపీ ఎంపీ అయితే ఒకడు బుల్లెట్ దించానంటున్నాడు పాస్టర్కి. ఏం దింస్తాడంట? మీరు చూడలేదా? యూట్యూబ్లో చూడండి. ఇప్పుడు పరిస్థితులు చూడండి. అసెంబ్లీలో మాట్లాడాడు, పాస్టర్లకి బుల్లెట్ దింస్తానంటాడు. బుల్లెట్ నీ దగ్గర ఎత్తుకుంటుంది? బుల్లెట్ నీ దగ్గర ఎత్తుకుంటుంది అసలు? బుల్లెట్ దించేదానిక ప్రజలు ఓటేసాడు పంపించిందే? బుల్లెట్ ఎవరి దగ్గర ఉన్నాడు చెప్పండి? సైన్యం కాడ ఉండాలా? దేశాన్ని రక్షించే సైన్యం ఉంటుంది బార్డర్లో, వాళ్ళ దగ్గర ఉండాలి. అవి రైఫిల్స్ కానీ, బుల్లెట్లు కానీ, తుపాకులు కానీ వాళ్ళ దగ్గర ఉండాలా శత్రువు మీద దాడి చేయడానికి. ఇంకోటి ఎవరి దగ్గర ఉండాలా? రైఫిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలా. ఎందుకు ఉండాలా? ఈ సమాజంలో చీడ పురుగులు ఏదైనా చేస్తే వాళ్ళు కాస్త బెదిరించడానికి ఉండాలా, కాలవడానికి కాదు. వాడు కూడా ఇంకా దిక్కు లేకపోతే ఇంకా వాడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఫైట్ చేస్తాడు. కానీ కాబట్టి వాళ్ళ దగ్గర ఉండాలా. నీ దగ్గర ఎందుకు ఉంది? బుల్లెట్ దించేస్తాను అంటున్నాడు. ఎంత భయం లేనితనం అది! దైవ సేవకులంటే సంఘాలను కూల్చేస్తున్నారు, కాల్చేస్తున్నారు. నరి రోడ్డులో ఒక ఆడబిడ్డను నగ్నంగా తిప్పారు. సిగ్గులేదు ఈ భూలోకంలో, ఈ భారతదేశానికి. మళ్ళీ నిన్నే జరుపుకున్నాం స్వాతంత్ర్యం వచ్చిందని. నేను జెండా ఎగరైనని చెప్పాను. నేను నలుగురు పిలిచారు నన్ను, స్పీచ్ ఇవ్వండి, జెండా ఎగరి. నేను ఎగరైనని చెప్పాను. మనకు సరైన స్వేచ్ఛ రాలేదు ఇంకా. గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడు. ఒక ఆడుగూతురు మధ్యరాత్రి వేళ ఒక్కటే, ఎవరి సహాయం లేకుండా క్షేమంగా నడిచి తన ఇంటికి క్షేమంగా చేరిన రోజున మనకు స్వాతంత్రం వచ్చిందని గుర్తున్నాడు. ఆడమనిషి నైట్ కాదు, రాత్రిపూట కాబట్లే, పగటపూట బామని చూద్దాం. పగటపూట పోయేదానికి ఆడబిడ్డ ప్రాణాలు పిడికిట్లో పెట్టుకొని జీవిస్తుంది. దుర్మార్గం అనేటువంటి పరిస్థితులు పెచ్చిరిల్లాయి. ఈరోజు మతానికి ముడిపెట్టాడు ఈ రోజున ప్రభుత్వాన్ని. మతానికి ప్రభుత్వానికి అసలు సంబంధం ఏంటి? అసలు మత స్వేచ్ఛ ఉంది,
వాక్ స్వాతంత్రం ఉంది, ప్రజల్లో వాక్ స్వాతంత్రం ఉంది. నువ్వు మాట్లాడవచ్చు, భారత పౌరుడు నువ్వు నిలదీయవచ్చు. మనకు ఆ స్వాతంత్రం ఉన్న దాన్ని కూడా నోరు కట్టేసేటట్టుగా ఈ రోజున మరి పార్లమెంట్లో ఒక బిల్లు తేబోతున్నారు, ఒక చట్టాన్ని మార్చబోతున్నారు. వీలైతే అంబేద్కర్ రాసి ఇచ్చినటువంటి మన రాజ్యాంగాన్ని మార్చబోతుంది ఈ ప్రభుత్వం. అప్పుడు మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. క్రైస్తవులు ఏం చేయాలంటే, మళ్ళీ ఒక పాస్టర్ చచ్చిపోతే అక్కడి నుంచి 100 మంది పాస్టర్లు లేస్తారు. ఒక క్రైస్తవుడు హతసాక్షి అయిపోతే అక్కడ 1000 మంది క్రైస్తవులు లేస్తారు. దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం అదే. అందుకని ఈ రాజ్యం కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్పాడు ప్రభు? నువ్వు మా మీద ఎక్కి కూర్చోవడానికా ఓటేసింది? నేను ఓటేసి అక్కడ ఎక్కించింది ఎందుకు? రాజ్యాంగబద్ధంగా నువ్వు పరిపాలన చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, సహాయం చేయాలి, అందరూ కూడా సూత్భావంతో జీవించాలి. మతం కాదు ఇక్కడ, మతాన్ని తేకూడదు ఇక్కడ. భారత రాజ్యాంగ చట్ట ప్రకారము పరిపాలన చేయాలి. ప్రజల యొక్క అవసరాలు ఏందో తెలుసుకోవాలి, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి. ప్రజల ప్రాబ్లం తెలుసుకోవటంలో ఇప్పుడు మతంతో ముడిపెట్టింది ఈ రోజున ప్రభుత్వం. మతం వేరే, రాజ్యాంగం వేరే. రాజ్యాంగం ఎలా చెప్పిందో ఆర్టికల్స్ దాన్ని చదువుకొని దాన్ని ఎలా చెప్పిందో అలా చేయగలిగితే భారతదేశము సాగ బాగుంటుంది, భారతీయులందరూ బాగుంటారు. భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేర్చుకున్నాం కదా ఒక రోజున. ఈరోజు అది ఏమైంది అని ప్రశ్నిస్తున్నా నేను. ఈ రాత్రి సమయంలో క్రైస్తవ బిడ్డలరా, సేవకులరా, మనకు ఒక పరీక్ష వచ్చింది ఈ రోజున. అయిన ప్రభు బిడ్డలమైన మనము బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశాలు, మన రాష్ట్రం, మన జిల్లా, మన గ్రామం, మన మండలం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రతి బిడ్డలు కూడా ఐక్యంగా ఉండాలి. మతం కాదు ఇక్కడ. ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, హిందూస్ కానీ, హిందూ బిడ్డలు కానీ, బౌద్ధిజం కానీ, సిక్కిజం కానీ, ఎవరైనా సరే ఈ భారత గడ్డ మీద ఉన్న ఏ జాతి ప్రజలైనా, ఏ మతస్థులైనా అందరం కలిసి సహోదర భావంతో జీవించాలి. అదే దేవుని ప్రేమ. ఆ ప్రేమను ప్రకటిస్తూ ఈ లోకంలో మన అధికారుల కొరకు, మన రాష్ట్రాల కొరకు, రాష్ట్రాధినేతల కొరకు ప్రార్థన చేద్దాం. మా దేవుడు వారిని మార్చి, వారి హృదయాలు మార్చి, యేసునందు విశ్వాసం ఉంచి ఎవరికి కూడా హాని తలపెట్టకుండా, ప్రాణం తీయకుండా, సంఘాలు కూల్చివేయకుండా, కాల్చివేయకుండా, సేవకులను ఇబ్బంది పెట్టకుండా, ఆడబిడ్డలను అవమానపరచకుండా, భారతమాత అంటే భారతమాతను చంపేయకుండా సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు మన్నించమని కోరుదాం. పరలోక రాజ్యానికి అనేక మందిని సంపాదిద్దాం. ఒకరినొకరు ప్రేమించుకుందాం, ప్రోత్సహించుకుందాం, క్షమించుకుందాం. శక్తుల కొరకు ప్రార్థన చేద్దాం. నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళందరినీ కూడా ప్రభు కొరకు సంపాదించే భాగ్యం దేవుడు మనకు ఇచ్చునుగాక. ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు. భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పరలోకం పోయే వాళ్ళని పెంచుదాం, నరకానికి పోయే వాళ్ళని తగ్గిద్దాం అన్నాడు. మీరందరూ చెప్పండి ఈ మాట. భలే మాట ఇదే. చెప్పు అమ్మమ్మ, చెప్పండి రా. నాకు టైం అయిపోయిందే, మీకు కూడా అయిపోయింది, అన్నం తినేసి పడుకుందిరా. చెప్పు, పరలోకం పోవాలనే నిద్రపోదామా? ఆల్రెడీ నిద్రపోతున్నాం మనం. అని నెహ్రూ గారు అన్నారు కదా, మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు అన్నాడు. ఏమన్నాడు? ఏదో ఒకటి అన్నాడటరా, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు వాటిని నిద్రపోండి అన్నాడు. ఎవరంట క్రైస్తవులు? నిజమేది. యోధా గోత్రపు సింహం కదా. యోధా గోత్రపు సింహం వేసు, యోధా గోత్రపు సింహం పిల్లలు మనం. మీరందరూ కూడా ఒక్కొక్క సింహం. అది సింహాలు ఇప్పుడు మేలుకోలేవు, నిద్రపోతున్నాయి. అందుకని ఆయన అన్నాడు, మేలుకుంటే ప్రమాదం ఉందే, సింహం మేలుకుంటే ప్రమాదం ఉందే, వాళ్ళు నిద్రపోండి అన్నాడు. ద క్రిస్టియన్స్ ఆర్ స్లీపింగ్ లయన్స్. క్రిస్టియన్స్ ఆర్ స్లీపింగ్ లయన్స్. వారు క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వారిని అలాగే నిద్రపోనిండే, వాళ్ళని గిల్లుకొని లేకపోకుండా ప్రమాదం ఉంది మనకు అన్నాడు ఆయన. నిజమే కదా. కాబట్టి ఇప్పుడు లేసే సమయం వచ్చింది, నిద్రపోకండి. ఇంకా ఇప్పుడు మేలుకునే సమయం వచ్చింది, సమస్యలు ఎదుర్కొనే సమయం వచ్చింది, నీ రక్షణ కాపాడుకునే సమయం వచ్చింది, నీ పరిశుద్ధతను కాపాడుకునే సమయం వచ్చింది, నీ విశ్వాసాన్ని కాపాడుకునే సమయం వచ్చింది, యేసుక్రీస్తు రాబోయే సమయం వచ్చింది. కడబోర శబ్దం మోగుతుండగానే మృతులు అక్షరులుగా లేపడినప్పుడు మనం మార్పు చెంది యేసుని ఎదుర్కోవడానికి వెళ్దాం. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఆత్మ సంగమలతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒక సెకండ్. ఎగురవే నా సార్ చూడండి ఒకసారి. ఇటు చూడ సార్, ఒక వచ్చిన పాడతా. ఎగురవే పావోరామా
పరమ పావురాంబు తోడగూడి ఎగురవే పాటది. ఎగురవే పావురామా పరమ పావురాంబు తోడగూడి ఎగురవే పరమ యెరూషలేము చేరా ఎగురవే. గాడ్ బ్లెస్ యు. నేను దీవించుడుగాక పాస్టర్ గారికి సమయం ఇస్తున్నాను, వారు ప్రార్థన చేసి సభను ముగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి దైవ సేవకులు ఇంతవరకు చక్కని వర్తమానాన్ని అందించారు. మరి వారికి సంఘము తరపున, గ్రామము తరపున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి సంవత్సరం వలె లాస్ట్ కూడికలో ఈ యొక్క సభల నిమిత్తము కానుకలు పట్టడం జరుగుతున్నది. మరి మన మధ్య ఉన్నటువంటి సభల కన్వీనర్ సింగర్ ఒక పాట పాడుతుండగా యవనస్తులు త్వరలో కానుకలు పడితే మరి త్వరలో మనము సభను ముగించుకోవటం జరుగుతుంది. కానుకలు పట్టేవారు లేచి రావాల్సిందిగా మనం చేస్తున్న పాట పాడుతుండగా కానుకలను పనిచేయవారు పట్టాలని కూడా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. సమర్పణ చేయుము దేహమును సంతోషముగా సజీవయాగముగా, సంతోషముగా సజీవయాగముగా సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును సంతోషముగా సజీవయాగముగా, సంతోషముగా సజీవయాగముగా సమర్పణ చేయుము దేహమును. స్తోత్రం. దేహములు దేవుని అనుగ్రహము, మీలోనున్న ఆత్మకు నిలయము. దేహములు దేవుని అనుగ్రహము, మీలోనున్న ఆత్మకు నిలయము. మీరు మీ సొత్తు కానే కారు, మీరు మీ సొత్తు కానే కారు, విలువ పెట్టి కొనబడిన వారు సిలువలో, విలువ పెట్టి కొనబడిన వారు సిలువలో సమర్పణ చేయుము దేహమును. తలంచుకొనువాడు పడకుండునట్లు చూచుకొనుడి. నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు చూచుకొనుడి.
మనిషికి కలిగే సాధారణముగా మనిషికి కలిగే శోధనగాక సంభవింపదు సంఘమా, శోధనగాక సంభవించదు సంఘమా. సమర్పణం చేయుము దేవమును. గలవారై విశ్వాసమునందు సద్గుణమును జ్ఞాన నిగ్రహము జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును జ్ఞాన నిగ్రహము దయ సహనమును భక్తి ప్రేమను భక్తి ప్రేమను దయను చూపుతూ సాగుమా సంఘమా, దయను చూపుతూ సాగుమా. సమర్పణం చేయుము దేహమును సంతోషముగా సజీవయాగముగా, సంతోషముగా సజీవయాగముగా సమర్పణం చేయుము దేహమును. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 అంటే అయిపోయాయా అన్నట్టుంది. అయిపోయేసాం. క్రీస్తునందు ప్రియులారా, మనమందరము కూడా 15, 16 ఈ 2 తారీఖుల కొరకు సంఘమంతా కూడా ప్రార్థించాము, ఆశించాము, నిరీక్షించాము. దేవుడు తన అత్యంత కృప ద్వారా మరి 15, 16 తారీఖు 2 దినాల కూడికలను జయకరముగా జరిగించాడు. ఇందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 15వ తారీఖు రాత్రికి పొన్నలూరు ప్రాంతములో పరిచర్య చేయుచున్నటువంటి హరిప్రసాద్ రావు గారు లేకుంటే పాల్ ప్రసాద్ గారు మన మధ్యకు వచ్చి చక్కగా గత రాత్రి వాక్యమును అందించారు. అదే ప్రకారము మధ్యాహ్నపు వేళలో మనకు పరిచయస్తులు గత 2022లో వచ్చి వాక్యమును అందించిన కమలాకరణ గారు మధ్యాహ్నపు వేళలో దేవుని వాక్యాన్ని అందించి వెళ్ళారు. తిరిగి ఈ రాత్రి మనము ఆహ్వానించగా ప్రేమతో చక్కగా మన మధ్యకు చేరి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఈ అంత్య దినములలో దేవుని రాకడికి ఎలా సిద్ధపడాలి, ఎలాగ మనల్ని మనము సరి చేసుకోవాలి, ఎలాగ కాపాడుకోవాలని చక్కని సందేశాన్ని మనకు పాస్టర్ గారు అందించారు. ఈ రాత్రి వేళలో ప్రత్యేకముగా ఆయన ఈ మారుమూల గ్రామానికి వచ్చి మనతో కూడా దేవుని యొక్క సేవలో పాలు పంపులు పొంది మనకు చక్కని వాక్యం అందించిన అయ్య గారికి మరి సంఘము తరపున మరి యొక్క గ్రామం తరపున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మా పాస్టర్ గారు ఏమనుకానంటే నేను ఒక మాట చెప్పగలను. ఈ వయసులోనే ఎంత హుషారుగా చక్కగా దేవుని కొరకు ఆవేశంతో ఉన్నాడంటే మాలాంటి యవన కాలంలో ఇంకా ఎలా ఉన్నారో తెలియదు. దేవుడు ఆయన రాకడ పర్యంతం వరకు
ఆయనలో ఉన్నటువంటి ఆ ఉజ్జీవము, ఆత్మల కొరకైన ఆవేదన దేవుడు అలాగే ఆయన రాకడ పర్యంతము వాడుకొనుగాక. ఆయన సంచరించి అనేక ప్రాంతాల్లో క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించి బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుని ద్వారా మంచి పేరు తెచ్చుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన చేయుచున్న పరిచర్యను, ఇచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు ఇంకను దీవించి బహుబలముగా వాడుకొనుగాక. ప్రభువు చిత్తమైతే మరి ఒక పర్యాయము మన ప్రాంతానికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభువు చిత్తమైతే దేవుడు మరి ఒకసారి పంపించాలని కూడా కోరుకుంటున్నాను. ఈ 2 దినములు మరి నెల్లూరు ప్రాంతంలో పరిచర్య చేయొచ్చు నా తోటి సహదాసుడిగా, సహోదరుడిగా ఉన్నటువంటి మరి సహోదరుడు సిహెచ్ సురేష్ బాబు గారు మీకందరికీ పరిచయమే. మరి మనల్ని నిన్న ఈ రోజు 2 దినాలు కూడా చక్కగా కూడికల్లో మరి ఉండి ముందుకు నడిపించి ఉన్నారు. మరి వీరి యొక్క కుటుంబమును దేవుడు ఆశీర్వదించి ఇంకా ఈ సేవా పరిచర్యను మరి అభివృద్ధి చేయలాగిన మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఈ యొక్క బిడ్డను ఆశీర్వదించునుగాక. అదే ప్రకారము 2 దినాలు మనతో కూడా ఉండి ఈ యొక్క పాటల విషయంలో కొంచెము ఒక అరగంట, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మరి ఎక్కువైనప్పటికీ మరి కృపా యోహాన్ గారు వారి యొక్క సంగీత బృందముతో మనకు చక్కగా సహకరించి ఉన్నారు. వారిని దేవుడు అనేక ప్రాంతములో వాడుకొని ఆశీర్వదించునుగాక. అదే ప్రకారము మరి మన మధ్యకు వచ్చి మరి 2 దినాలు సౌండ్ సిస్టమ్ దేవుని పని కొరకై వినియోగించినటువంటి మన యవనులు, పిచ్చయ్య తోటి సహోదరులు దేవుడు వారిని కూడా బహుగా అనేక ప్రాంతాల్లో వాడుకొని ఆశీర్వదించునుగాక. అదే ప్రకారము మరి నిన్న రాత్రి, ఉదయము, మరి మధ్యాహ్నము, ఈ రాత్రి మన కొరకు ప్రయాసతో, శ్రమతో మరి కోటేశ్, అదే ప్రకారం మరి సడ్డుకుడు మరి తోపాడు నుండి వచ్చి చక్కగా ఈ యొక్క భోజన కార్యక్రమాలను మన కొరకు సిద్ధపాటు చేసి ఉన్నారు. వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. అదే ప్రకారము నిన్న ఈ రోజు ఈ యొక్క కూడికలలోనికి వచ్చి తోటి సాదాసులుగా ప్రార్థించిన వారు, పాటలు పాడిన వారికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు ఓపికతో కూర్చొని ఈ సభల కొరకు మరి 2 దినాలు మరి గత సంవత్సరంలో కూడా మన మధ్యకు వచ్చి యవనులు మరి హెన్రీ ఆమోస్ గారు ఆ యొక్క మరి స్టూడియోలో మనందరిని ఫోటోలు, వీడియోలు తీసి యూట్యూబ్ లో పోయిన సంవత్సరమే అప్లోడ్ చేసి ఉన్నాడు. మరలా అదే పరిచర్య ఈ దినమున ఈ 2 దినాలు మనకు అందించి ఉంటుండగా యవనులను దేవుడు అనేక ప్రాంతంలో వాడుకొని ఆశీర్వదించునుగాక. మరి రాత్రి వేళలో చక్కగా ఈ 2 దినాలు కూడికల్లో పాలు పంపులు పొంది చక్కగా పాటలు పాడి వాక్యమును విని ఈ దినముని పని కొరకై చేతులు చాపిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చెయ్యునుగాక. అతి ప్రాముఖ్యమైన చిన్న విషయము, మరి ఈ యొక్క 2 దినాల సభల్లో మరి ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ, సౌండ్ సిస్టమ్ వాళ్ళు కానీ, మరి టెంట్ సామాను కానీ, ఎవరైనా మా పాలెములో మరి ఎవరైనా ఏదైనా చిన్న పొరపాటుగా వంట వాళ్ళని కానీ ఏదైనా పొరపాటు మాట్లాడుంటే దయతో క్షమించాలని వారి తరపున నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా వాళ్ళు చాలా మంచివాళ్ళు, కానీ మనందరికి చెడ్డవాడు ఒకడు ఉన్నాడు. వాడే మా పాస్టర్ గారు చెప్తున్నారు, వాడే అపవాది. అపవాది అనగానే వాడు కరెంట్ పోయింది. కరెంట్ బయట ఉంది, ఇక్కడే తీసేశారా? కానీ వాడే అపవాది. వాడు చెడు వ్యసనాలకు బానిసలు చేసి మరి అలాగా చేపించుకుంటారు. మీరు ఎవరైనా అలాగా వాళ్ళు ఏదైనా ఉంటే దయతో వారి తరపున మరి నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సభలు ఈ 2 దినాలు
ఇంత చక్కగా జరగటానికి నేను ఒక బొమ్మగా ఉన్నాను ఇక్కడ. మరి ఈ పాలెంలో ఎప్పుడు మీటింగ్లు పెట్టినా మాకు ఎక్కడ నుండి సహాయం లేదండి. మీటింగులు పెట్టినప్పుడల్లా ఒకటే చెప్తాను, పాలెములో ఉన్న ప్రతి ఒక్కరే చేతులు చాపాలి. బయటికి వెళ్ళి ఎవరి దగ్గర ఏ సహాయం మాత్రం అడగొద్దు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించుకోవాలి ఇవ్వమని. మరి పేదవాళ్ళు ఉన్నారు, లేని వారు ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా వారు చేతులు చాపి ఈ కూడికలో సహకరించారు. యవ్వన బిడ్డలు పనులు చేశారు. కాబట్టి పాలెములో పనులు చేసి మరి సహాయ సహకారములు అందించిన యవ్వన బిడ్డలకును, మరి ఆర్థిక పరమైన సహాయం చేసిన మీకందరికీ, మరి మీకు ఒక సేవకుడిగా ఉండవచ్చు, కానీ ఈ సభల మూలమున మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకను మరి ఇంకా ఏదైనా నా వలన లోపము జరుగుంటే, పాటలకు సమయం ఇవ్వకపోవటంలోనో, లేకుంటే వాక్యాలకు సమయం ఇవ్వకపోవటంలోనో, ప్రార్థనకు సమయం ఇవ్వకపోవటంలోనో ఏదైనా నా యొక్క పొరపాటు ఉంటే దయతో మన్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సభలు బయట నుండి వచ్చిన వారికి మనం సమయం ఇవ్వాలన్నది మన ఆలోచన. కాబట్టి అందరూ కూడా మరి రాత్రి వేళ మీ కొరకు భోజనాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన అయిపోయిన తర్వాత మీరందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యవ్వన బిడ్డలు మరి ఎక్కడికక్కడ మరి 2-3 కౌంటర్లుగా భోజనాలు కొరకు సిద్ధం చేయండి. మరి రాత్రి మధ్యాహ్నము ఆ పైన స్కూల్ దగ్గరికి పెడితే మరి కొంతమంది ఎక్కలేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కిందనే ఏర్పాటు చేయండి, ఎక్కడో అక్కడ తినటానికి బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు వెళ్లకుండా అందరూ కూడా భోజనాలు చేయండి. చక్కగా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఇక మీరు ఇళ్ళకే కాబట్టి చక్కగా చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, మహిమ కలిగిన యేసుక్రీస్తు రాజా, ఈ రాత్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవా, మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నీ ప్రియ బిడ్డల యొక్క ప్రార్థనను అంగీకరించువాడువని ఈ రాత్రి నీకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి సంవత్సరము వలె దేవా ఎంతో ఆశ, ఎంతో విశ్వాసము దేవా మేము ఈ 2 దినాలు జరిగించాలని చాలా ప్రయాసపడ్డాము. దేవా, మా ప్రయాసకు, మా విశ్వాసముకు తగిన రీతిగా ఈ 2 దినాలను ప్రతి దైవ సేవకులను వాడుకొని దేవా చక్కగా మీరు ఈ కూడికలను జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవా, ఈ 2 దినములలో వాడబడిన దైవ సేవకులను మీరు నైనా అత్యంతంగా ఆశీర్వాదించి అభివృద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నైనా ఈ 2 దినములు నైనా ఇదిగో తండ్రి వాడబడిన ఆర్కెస్ట్రా, ఇదిగో తండ్రి సౌండ్ సిస్టమ్, టెంట్ సామాను వారు, స్టూడియో మాస్టర్ వారు, దేవా ఇదిగో తండ్రి దైవ సేవకులు, చేరి వచ్చినటువంటి ఇదిగో తండ్రి విశ్వాసులను, చేరి వచ్చిన దైవ సేవకులను మీరు బహుగా ఆశీర్వాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నైనా ఇదిగో తండ్రి అనేక ప్రాంతాల నుండి క్షేమముగా ఈ 2 దినాల కూడికలకు మీరు నడిపించారు. దేవా, నీ ప్రియ బిడ్డల భోజన కార్యక్రమం ముగించుకొని తిరిగి వారి గ్రామాలకు వెళ్ళే వరకు నీ దేవదూతల సన్నిధి సహాయ సహకారములను అనుగ్రహించండి. నైనా ఇదిగో తండ్రి సభల కన్వీనర్ గా ఉన్నటువంటి మా ప్రియ దాసుని మీరు దర్శించండి. ఆయన చేస్తున్న పరిచర్యలో నీ తోడు, నీ కాపుదల, నీ కృప అనుగ్రహించండి. నైనా ఇదిగో తండ్రి సభల కొరకు ప్రభా చేతులు చాపి నైనా పనుల కొరకు ఇచ్చినటువంటి ప్రతి బిడ్డలు వారి కుటుంబాలను మీరు ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాను. ఈ పనులకు సహాయ సహకారములు అందించుతున్న యవ్వన బిడ్డలను మీరు దర్శించండి. ప్రత్యేకమైన కృపా దీవెనలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రాజా, ఈ రాత్రి వేళలో ఇదిగో తండ్రి ప్రియ బిడ్డల ప్రేమతో ఏర్పాటు చేసినటువంటి యొక్క ఆహారాన్ని ప్రతి బిడ్డలు ఆయన భుజించి చక్కగా వారి గృహాలకు వెళ్ళుటకు కృప అనుగ్రహించండి. దేవాని దీనదాసు నన్ను నీవు నాకు ఇచ్చిన కుటుంబ బిడ్డలు ఈ సేవా పరిచర్యలో నీ రాకడ పర్యంతరం వరకు నాయనా చక్కగా నాయనా ఈ పనిలో కొనసాగే కృప మీరు అనుగ్రహించమని ఈ రాత్రి నీ కృపా దీవెనలు చేరి వచ్చిన బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును, మన రక్షకుడును, మన విమోచకుడును, మన సజీవుడును అత్యంత త్వరలో
వాక్యపు ఉదయం కొరకు మధ్యాకాశములోనికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన అనుగ్రహించే శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరం చదువు. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనము అపజయమును కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. మరి సభ ముగించబడింది. అందరూ కూడా వెళ్ళి భోజన కార్యక్రమాలు చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నా.